భార్య పత్ని ఏంటి భేదం? రెండు మాటలు ఎందుకు పెట్టారు వేదంలో చెప్పండి. దేవతల కార్యాన్ని చేసేటప్పుడు మనతో ఉండి భాగాన్ని తీసుకునేదంటే, ఎవరు తీసుకోలేదో వాళ్ళందరూ పత్ని కాదు. అసలు మీరు యజ్ఞం చేయకపోతే ఆమె పత్ని కాదు. మీరు యజ్ఞం చేసి ఆమెకి అధికారులు, రాజుగారు పట్టమనిషిగా ఎవరు సింహాసనం మీద కూర్చుంటారో ఆమె రాణి, కానీ రాజుగారి భార్యలందరూ రానెట్లు అవుతారు? యజ్ఞాన్ని చేసేటప్పుడు అంటే మీకు నేను చెప్తే కోపం వస్తుంది ఆడవాళ్ళకి. మామూలుగా ఏంటి, అందుకే శాస్త్రంలో చెప్పారు, రాజుగారి భార్య రాణి మాత్రమే, ఇంకేమి కాదన్నాడు. అంటే ఏంటి చెప్పండి అర్థం దానికి? రాజుగారి భార్య పాత్రలు తోమదు, తిమ్మదు, వంట చెయ్యదు, ఎవరితో మాట్లాడదు, ఏకాంత గృహంలో ఉంటుంది, కేవలం రాజుగారితో సేనానికి వెళుతుంది, ఇంతే రాణి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి భార్య ఏమి? ఆమె వంట చేయాలి, ఆమె ఇంట్లో ఉండే వాళ్ళు చూసుకోవాలి, ఆమె చిమ్మాలి, ఆమె బూజు దురపాలి, కాబట్టి ఆమె రాణి కాదు. అంటే దీనివల్ల ఇప్పుడు ఏమి లేదండి. ఇప్పుడు నేను చెప్పిన తత్వం మీరు పట్టుకుంటే మీ శరీరంలో ఉన్న దోషాన్ని తీసి వేరు చేసి వదిలేయచ్చు. మీరు వాటి వేరువేరుగా చేస్తే కదా మీరు వదిలేయాలి. అంటే ఇప్పుడు ఏమీ లేదండి, మన శరీరంలో చేరిపోయి మనం విడిచిపెట్టలేనట్టుగా ఉండి మనల్ని బాధ పెట్టేవి రోగాలు. మనతో ఉన్నా కూడా మనం బాధపడకుండా ఉంటే అది బ్రహ్మజ్ఞానం. ఇప్పుడు అది అట్లే ఉంటుంది. వాడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు మీకు కష్టం వచ్చింది సార్, మనం డాక్టర్ దగ్గరికి పోయి, డాక్టర్ దగ్గరికి పోయినాము సార్, మోకాళ్ళు నొప్పిగా ఉండదు సార్, దీని నుంచి వేరు చేసేయండి సార్ అన్నాడు. మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నా మోకాళ్ళ నొప్పుల్ని నా మోకాళ్ళ నుంచి తీసేయండి అని అడిగాడండి. ఏం చేస్తాడు డాక్టర్ అయితే చెప్పండి? హరణం కదా. దృష్టాంతము ఇక్కడ ఉదాహరణం అండి. నేను సబ్జెక్ట్ మారిపోయాను. ఉదాహరణం అంటే ఏంటంటే, పరీక్షక లౌకిక మతంలో సమాన దృష్టితో ఉండి మనస్సులో ఉన్న ద్రవ్యాన్ని హరించేస్తుంది. అది హరించి ఈ ద్రవ్యాన్ని పెడుతుంది. ఉదాహరణ. దృష్టాంతం అంటే ఏంటంటే, దృష్టిగోచరమైనటువంటి పదార్థం చేత, అంటే లౌకిక పరీక్షకానాం మతే సమానం పదార్థం దృష్టాంతం. అది సందర్భం మళ్ళీ చెప్తాను. మోకాళ్ళ నొప్పి ఉంది కదండి. ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పిని అట్టు తీసేయాలి. డాక్టర్ గారు ఏం చేశారంటే, అంత పదార్థాన్ని లోపలిచ్చి దాన్ని అక్కడ చేర్చాడు, దానిలో పంపించారు. అంటే పదార్థము చేత మనలో చేరిన దాన్ని వేరు చేయటము, మరొకకు తేవటము ప్రక్రియని డాక్టర్ చేశారు. అదే గురువుగారి దగ్గరికి వెళ్ళారనుకోండి, చెవిలో తగ్గిపోతుంది పో అన్నాడు, తగ్గిపోతుంది. ఎందుకని? ఇంతకుముందు చెప్పారు కదా, బంగారం ధరబడిపోతుందంటే చెమట వచ్చింది అని చెప్పారు కదా. ఎవడు వాక్యం చెప్పటం వల్ల తాదృశ పదార్థ సిద్ధి కలుగుతుందో, మీకు అర్థం కావడానికి బంగారం ధర పడిపోయింది నేను చెప్తే ఆయన పడిపోయి ఉన్నాడు. ఎవరు చెప్పినారు? టీవీలో చెప్పినట్టు. టీవీలో చెప్పినారు కాబట్టి ఆయన ధర రేపు వచ్చింది. రెండో ఉండేవాడు మాట్లాడుకుంటే రాదు. అంటే కేవలం ఏ పురుషుడు ఆ వాక్యాన్ని చెప్పటం వల్ల మన శరీరంలో ఆ యొక్క నొప్పిని కలిగించేటువంటి ద్రవ్యం అదృశ్యమైపోతుందో, ఆయన వాక్యం చేత మన శరీరంలో ఉన్న వేదనను పరిహరించేస్తాడు. ఎవరు చూడండి బాగున్నా వాసునా వసుడండి. అంటే ఏమిటి? వచస, కేవలం వాక్కు చేతండి, ఇంక వేరే అవసరం లేదు. వాసు ఇక్కడ ఏంటి విషయం? వాసు అంటే ఉక్వా పరిహరతి, ఇంకేం మంత్రం ఏమి అవసరం లేదండి. ఇది అయిపోయింది అన్నాడండి, ఇది తగ్గిపోతుంది అన్నాడండి. ఎట్ట తగ్గిపోతుంది అంటే, తగ్గిపోతుందనే మాట చెప్పాల్సిన పని ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి సన్నిధి పక్కన ఉండాలి, మాట చెప్పాలి, స్వప్నంతో కనిపిస్తాడు, వ్యక్తిని పంపిస్తాడు, గ్రహ విశేషాన్ని ఇస్తాడు,
ఏది చేరినా బంగారం ధర తగ్గిపోయింది అనే మాట వచ్చి హృదయ రోగాన్ని బట్టి చచ్చినట్లుగా ఒక మాటను చెప్పి లేని బలాన్ని హృదయంతో పట్టుకుని వాడు జీవిస్తాడు. ఈ ఉదాహరణ అర్థమైతే రెండోది అర్థమవుతుందండి. కెమిస్ట్రీ పాసిబిలిటీ తెలియాలి. అంటే ఉప్పు నీళ్లు, ఇది ఒక్క ఉదాహరణ బాగా ధారణ చేయండి, నేను పూర్తి చేస్తాను. ఉప్పు నీళ్లు లోకంలో కలిసి ఉంటాయి అంటే ఉప్పు నటు పెడుతూనే నీళ్ళు కరిగిపోతుంది కదా, రూపాన్ని ఏకరూపం. ఎందుకని? మూలం అనే జ్ఞానం గురించి వేదాంతంలో దీన్ని చెప్పారు, నేను వేరే దాని గురించి చెప్తున్నాను. శంకర భగవత్పాదులు ఏం చెప్పారంటే, ఉప్పుని నీళ్ల దగ్గరికి తీసుకు వెళ్ళిపోతూనే స్వరూపాన్ని నష్టమైపోయి దాని రూపాన్ని ధరించేస్తుందండి. తత్వజ్ఞానం అంటే ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పాను కదా, తత్వజ్ఞానం అంటే ఏంటి? ఉప్పుని తీసుకుని నీళ్ళ దగ్గరకు పోతూనే నీళ్లు ఉప్పు అయిందా, ఉప్పు నీళ్ళు అయిందా? రూపత నీళ్లలో కలిసిపోయింది, ఉప్పు ఉనికి కోల్పోయింది కదా. తత్వ పదార్థ జ్ఞానం వల్ల ఏ పదార్థం దగ్గరికి వెళితే మన స్వరూపం అంతా పోయి కేవలం ఒక్క స్వరూపం మిగిలిపోతుందో దానికి తత్వమని పేరు. రెండోది ఉండదు. ఇంకో పదార్థం దగ్గరికి వెళుతూనే ఏమైంది? మన స్వరూపం మాయమైపోతుంది, ఉప్పు మాయమైపోయినట్టుగా. ఇది బాగుందండి. ఇప్పుడు రెండోది చెప్పాలండి, భేదం. తత్వం అంటే అది, భేదం అంటే దేన్ని చేరటం వల్ల స్వరూపాన్ని విడిచిపెట్టి దాని నుంచి వేరైపోతుందో దానికి భేదం అంటే. ఉప్పు నీళ్లు కలిసి ఉన్నాయి కదండి, ఉప్పు నుంచి నీళ్లు ఎట్లా వేరైపోతుంది చెప్పండి? అదే సూర్యుడు, ఆకాశంలో సూర్యుడు ఉండటం వల్ల ఉప్పు వేరైపోయింది. ఇదే కదండి ప్రసిద్ధం. ఇప్పుడు మన శరీరంలో ఉప్పు నుంచి నీళ్లు వేరైపోవటానికి చల్లటి గదిలో కూర్చుంటే ఉష్ణం లేకుండా ఎట్లా వేరైంది? అదే భావం వల్ల వేరు చేయండి. ఇప్పుడు మీరు అక్కడ కలిసింది కదా, నీళ్లు ఉప్పు వేరైపోవుగాక కాలే. మన శరీరంలో ఉప్పు నీళ్లు ఉన్నాయి, మనకు బంగారం ధర పడిపోయిందంటే నీళ్లు జలగల కారిపోయింది శరీరం నుంచి. ఇది సిద్ధాంతం అండి. ఇది చెయ్యాలంటే మీకు శ్రీచక్ర సిద్ధి కలిగి ఉండాలి. వాడు చెప్తే ఉప్పు నీళ్ళని పెట్టి వేరైపోతుంది అంటే వేరైపోతుంది, నోటితో కదండి, చెప్పే వాక్కు ఉంటుంది. అంటే మన శరీరంలో బంగారం ధర పడిపోయింది అని చెప్పి ఒక పాత్రలో పెడతాడండి దాన్ని. ఈ పాత్ర, ఈ పాత్రలో ఉప్పుని నీళ్ళని పెట్టి ఒక మాట చెప్తే జలము ఉప్పుని విడిచిపెట్టేసినట్టుగా ఆ మాట వాడి హృదయంలో పోయింది అంటే వాడు ఏం చెప్తే అక్కడ జరిగిపోతుంది. ఇది మీకు అర్థమైతే అప్పుడే మీకు గురుతత్వ మహిమ తెలుస్తుంది. గురు మహిమ కాదండి, గురుతత్వం. అంటే అది వేరు చేసేస్తున్నాడంటే ఏంటి? మీకు అర్థమైంది. ఇది ఎందుకు అర్థం కావాలంటే, మామూలుగా సిద్ధాంతం ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళందరికీ ఉప్పు నీళ్లు వేరు కావాలంటే పొయ్యి మీద పెట్టి వేడి చేయాలండి అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఒకడు మన చెవిలో ఒక మాట వేసేసి ఉప్పు నీళ్ళని వేడి చేసేసినాడు. అంటే నీళ్ళు వదిలేసింది కదా శరీరాన్ని. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే లోకంలో సమస్త ద్రవ్యములకు భూత పదార్థములకు మధ్య సిద్ధించినటువంటి సంబంధాన్ని కేవలం ఒక వాక్యం చేత అర్థశక్తిని వాడి వేరు చేసేస్తాడు. కాకపోతే అది చైతన్యం మీద కూర్చొని ఉండాలి. చైతన్యం మీద కూర్చోబెడతాడు అంటే జీవుడు. ఇప్పుడు లోకంలో మీరు ఏమైనా సాధించాలనుకున్నారు అనుకోండి, మీ హృదయంలో కూర్చోబెడతాడు. అంటే మీకు మామూలుగా నాకు ఒక చెట్టు కావాలండి, నాకు చెట్టు కావాలంటే చెట్టు మొన్న ఇస్తున్నాడా? ఇవ్వటం లేదు కదా, బీజాన్ని ఇచ్చాడండి. సరే వీడు నాకు కాను చెట్టు కావాలండి, వేప చెట్టు కావాలి అని ఎత్తుకెళ్ళాడు. ఎవరైనా తీసుకెళ్ళి ఏం చేస్తారు? దాన్ని భూమిలో పాతారు. వెంటనే వచ్చిందా? ఇప్పుడు భూమి లేదు, నీళ్లు పోస్తే ఏమవుతుంది? మీకు అర్థం కావాలి. అందుకోసం భూమి లేదు, నీళ్లు పోస్తుందంటే అది విత్తనం నానబడాలి. నానబడి విత్తం మీద ఉన్నటువంటి బీజ కవచం పగిలిపోవాలి. బీజ కవచం పలిగి లోపల ఉన్నటువంటి అంకురం బయటికి రాదు. ఇంతవరకు జలం యొక్క సన్నికర్ష కాదు. ఆ తర్వాత పృథ్వీ సన్నికర్ష, అంటే జల సన్నికర్ష చేత అంకురోత్పత్తి, పృథ్వీ సన్నికర్ష చేత ఆగా పత్రము ఇవన్నీ వచ్చాయి.
అంటే బీజ సిద్ధి కలిగేటప్పుడు శ్రీచక్రంలో చెప్పాడు, ఒక మాట చెప్తే బీజోచ్చారణ మాత్రేణ సద్యో దేవ జాయతే. ఒక బీజాన్ని చెప్పటం వల్ల వెంటనే జలస్పర్శ కలిగితే దాగుకున్నటువంటి బీజంలో విత్తనం వచ్చినట్టుగా బయటికి రావాలి. అది ఎట్ట బయటకు వచ్చింది, ఎక్కడ వేయాలి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మేము విత్తనం తీసుకెళ్ళారండి, విత్తనం యొక్క రూపం ఏమిటి? అక్కడ ఒకటి తీసుకుని విత్తనాన్ని పగల కొట్టాలి, లోపల ఉందనుకుని శుద్ధి తీసుకొని టపా టపా అని కొట్టాడు నా బోటోడు. విత్తనం పగిలిపోయింది, లోపల అంకురం కనిపించింది, అది ఇంక మనవటంలే. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, అసలు వృక్షము ఎందుకు బీజంగా మారింది? చెట్టు ఉంది కదండి, ఇప్పుడు చెట్టు ఎప్పుడు బీజం అవుతుంది చెప్పండి? ప్రకృతి ఇంకా నన్ను చంపేస్తుందేమో అని అనుకున్నది అనుకోండి, వృక్షం వెంటనే అంటే ఎప్పుడు విత్తనాలు వస్తాయో అప్పుడు దానికి ప్రమాదావస్థ వచ్చినట్టు లెక్క. విత్తనం తయారు చేయడం మొదలుపెట్టిందంటే ఎప్పుడు వచ్చింది? చెట్టు ఎండిపోతుంది అనే సందేహం వచ్చినప్పుడు అది విత్తనాలు తయారు చేస్తుంది. మామూలుగా తయారు చేయదు. మామూలుగా ఆకుతో కడకలా ఉంటుంది, కాయలు గాయవు, ఏమీ గాయవు. ఎప్పుడైతే చెట్టుకు అయ్యో నేను చచ్చిపోయేట్టుగా ఉన్నాను, మళ్ళీ నా స్వరూపాన్ని ఈ పంచభూతాల్లో స్థిరపరచాలని వృక్షం అనుకుని తన స్వరూపాన్నంతా ఆకర్షించి ఒక చోట పెట్టి నువ్వు దానికి బోధించిందండి మంత్రంతో. ఇప్పుడు బీజం చెప్పాం కదా, మీరు చెప్పారు కదా, నీళ్లతో స్పర్శిస్తే విత్తనము అంకురం అవుతుంది, అంకురము భూస్పర్శిస్తే చెట్టు అయ్యింది, చెట్టు అయిన దానికి ఆకాశ స్పర్శ కలిగితే వర్ణం కలిగింది అని ఈ విధంగా మీరు చెప్పారు కదా. ఆ రకంగా మీలో ఉన్నటువంటి శబ్ద బీజాన్ని అంకుర స్పర్శ చేసి వృక్షంగా మార్చే పర్యంతం జపం చేయాలి. మట్టిలో వేసి పూర్తి చేసినా మొలవదటి, నీళ్లలో వేసి విడిచిపెట్టేసినా మొలవదు. ఆకాశము, పృథ్వీ, సమస్త భూతత్వ పదార్థములన్నీ బీజమునకు సంబంధం వస్తేనే వృక్షంగా మారుతున్నట్లుగా అంతఃకరణంలో బీజ పదార్థాన్ని చేర్చి వాడిపోకూడదు, అట్లనే తడిచిపోకూడదు. అట్లా దాన్ని సంవర్ధనం చేస్తూ ఉంటే ఏమైంది? మీరు ఏది ధర్మాన్ని, ఇక్కడ బీజాన్ని ఎందుకు తీసుకున్నామండి? ఈ చెట్టు అక్కడ నాటాలంటే తీసుకెళ్ళాం. అంటే ఆచార్య పురుషుడు తన యొక్క శక్తిని శిష్యుల్లో ప్రతిష్ఠ చేయాలంటే శక్తిని అంతా పాతం చేస్తే అది కుంగిపోతుంది. కాబట్టి బీజ రూపంగా గ్రహణం చేసి శబ్దంలోనో స్పర్శలోనో, అంటే బీజాలు ఎట్లున్నాయి? ఇప్పుడు మీరు చెప్పాలి, బీజం అని చెప్పారు కదా, పృథ్వీ తత్వంతో బీజం ఉందా? మనకిచ్చే బీజము చెట్టు యొక్క విత్తనం ఏ తత్వం అండి దాన్ని? పంచతత్వాలు కాదు. పృథ్వీ యొక్క ఆవరణ జలతత్వం చేత పోషింపబడుతుంది. అందువల్లే మొట్టమొదటి నీళ్లలో నాని పిగిలితే కానీ అది చెట్టు కాదు. మీరు నీళ్లు పోయకపోతే మట్టి ఇచ్చేసి మట్టిలో బాగా సన్నికర్ష పెడితే మొలవలేదు కదా. మట్టే వేయకండి, దానికి నీళ్లు పోయింది వెంటనే మెలిసిపోతుంది. అంకురం అయిన తర్వాత దానికి కావలసిన పోషణ జలతత్వంలో ఉండదు. ఇది ఉపాసన విధానం అండి, మంత్రహస్యం. మంత్రాన్ని తీసేసుకొని మనం అటు పెట్టుకొని గమ్మునే ఉంటే జరగదు. ఎంతకాలం మనస్సులో ధారణ చేయాలి, ఎంతకాలం కర్మతో చేయాలి, ఎప్పుడు గురువుని చూడాలి, ఎప్పుడు ఆకాశ స్పర్శ కలగాలి, అవన్నీ మనలో ఉన్నాయి. మీరు దానికి ఆలంబనిస్తూ ఉండండి, ఆ ధర్మం మీరు వచ్చేస్తుంది. ధర్మం వచ్చిందంటే ఏంటి? వాడికి ఏదో గాల్లో మాటలు వినిపించినట్టుగా వినిపిస్తుంది. వాడికి నోరు తీయగా లేకుండానే నోరు తీయగా అయినట్టు అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఒకడు నోరు తీయగా ఉందండి అన్నాడు అనుకోండి, డాక్టర్ దగ్గర పోతాడండి? పోడు. నోరు చేదుగా ఉందనుకుంటే వెళ్ళిపోతున్నాడు. అంటే ఇంద్రియాలు ఉన్నా లేకపోయినా మీకు కావలసినటువంటి ఇంద్రియ భోగాలు దొరుకుతూ ఉన్నాయంటే మీకు సూక్ష్మ శరీరం నశించిపోతుంది. మీకు నోరు చేదుగా ఉంది కానీ తీయగా కావాలని ఆరాటపడేటప్పుడు, సార్ నా నోరు చేదుగా ఉంది, చక్కెర కన్నా చేదుగా ఉంది. మీకు అర్థమైందండి? చక్కెర తింటే కూడా మీకు నోరు చేదుగా ఉంది. ఎవరైనా పొగిడితే కోపం వస్తూ ఉంది, శాంతి వచ్చే బదులు. ఎవరైనా తిరిగితే ఆనందంగా ఉంది, విపరీతాలు వచ్చేస్తాయండి. ఏమైంది? లోకంలో ఒక భావం చేత సిద్ధించవలసిన గుణం మనలో సిద్ధించడం లేదు. ఇప్పుడు మనం ఎట్లయితే స్త్రీ సన్నికర్ష వల్ల పురుష సన్నికర్ష వల్ల పరస్పర జననేంద్రియ ఉత్కర్ష కలిగినట్టుగా లేకుండా అన్న పదార్థాన్ని చూస్తూనే లాలోత్పత్తి జరిగినట్టుగా
బీతాహుడైనటువంటి వాడికి హృద్గ్రంథి వేగంగా పరిభ్రమించినట్లుగా శబ్దధారణ చేసి శబ్దంలో చెప్పబడినటువంటి గుణములను స్మరించి తద్రూపమైనటువంటి భూత వికార సిద్ధిని పొందితే వాడు మంత్రసిద్ధుడవుతుంది. ఎందుకని ఈ సమస్త మంత్రము భూతయంత్రంలోనే నడవాలి. అంతే కదండి. మీరు తీసుకున్నటువంటి ప్రతి జ్ఞానము ఒక భూత పదార్థంలోనే నడవాలి. అది ఎక్కడ వెళ్ళినా ఆ భూత పదార్థంలో నడవాలంటే అది ఎక్కడ ఉండాలి? ఆ భూత పదార్థం అక్కడ పెడితే కూడా నడుస్తుంది. దానికి ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నేను ఉదయం చెప్పాను, భూత పదార్థంతో నడుస్తుంది, బయట నడుస్తుంది, లోపల నడుస్తుంది అనేది మీకు ఒకటి చెప్పేసి పూర్తి చేసేస్తాను. మామూలుగా చాలా కాలం యోగశాస్త్రంలో ఒక శ్లోకం ఉంది, ఈక్షణ ధ్యాన సంస్పర్శ. ఎవరో కూడా నా దగ్గరకు వచ్చి స్వామి కొంచెం మీరు అనుగ్రహించండి అంటే వాళ్ళు సంతోషపడుతున్నారు, కానీ అనుగ్రహించినట్టు నాకు జ్ఞానం వచ్చేది లేదండి. స్వామి మీరు చెప్పారు, జరిగిపోయింది, బ్రహ్మాండంగా ఉంది చెప్పేసిపోతున్నారు, ఏదో ఒకటి పళ్ళు పెట్టున్నారు, 2 నేను తింటాను, 2 ఆకు పెట్టాను, టైం అయిపోతాం. అంటే ఇది ఎట్టుంటుంది అంటే తులసి ఉంది కదా, ఒక చెట్టు ఔషధం వేసుకుంటే దానికి తెలియకుండా మనం ట్రీట్మెంట్ అయిపోయినట్టుగా చనిపోతాం. ఒక జడ పదార్థం. అంటే ఈక్షణ ధ్యాన సంస్పర్శ. గురువు శిష్యుడిని ఎట్ట రక్షిస్తాడు? ఏదో ఒక ప్రక్రియ చేయాలి కదండి. ఈక్షణ ధ్యాన సంస్పర్శై పోషయంతి స్వకాన్ పుత్రాన్ మత్స్యకూర్మ విహంగమాః. ఇప్పుడు మీరు నా గురించి ఏం చేస్తారు, నేను మీ గురించి ఏం చేస్తాను. గురు శిష్యులు పక్కన పెట్టేయండి. మన ఇద్దరం జీవులం. మన ఇద్దరం సంబంధాన్ని అట్ట ఫీల్ చేస్తున్నాము. మామూలుగా మీకు అందరికీ ప్రసిద్ధంగా ఉన్నది, ఒక కోడి పెట్ట గుడ్డును పెట్టింది. ఆ గుడ్డు పెట్టేసి సరే ఒకడు కుతూహలం ఉన్నటువంటి వాడు ఆ గుడ్డును పగలగొట్టి చూశాడు. చూస్తే దాంట్లో ఏదో ఒక ద్రవ పదార్థం, స్నేహ ద్రవ్యం ఉంది, పసుపుగా ఉంది, ఏదో ఒక ద్రవ్యం ఉంది. సరే వాడు అట్టే చూస్తూ ఉంటే ఆ గుడ్డు మీద ప్రతిరోజు కోడి వెళ్ళి కూర్చుంటుంది, వచ్చేస్తుంది, కూర్చుంటుంది, వచ్చేస్తుంది. ఈ విధంగా చూస్తూ ఉన్నాడు. ఒకరోజు చూస్తేనే గుడ్డు పగలగొట్టుకుని లోపల నుంచి ఒక పిల్ల పిగిలి బయటకు వచ్చింది. అప్పుడు వాడికి సందేహం వచ్చింది, ఈ కోడి ఇదేదో ఒకటి పదార్థాన్ని సృష్టించింది, అది ప్రతిరోజు కూర్చుంటూ ఉంటే దాని రూపం దానికి వచ్చేసింది, దానికి తగలకుండా గుడ్డును పెడితే అది కుళ్ళిపోయింది. 2 పదార్థాలు గమనించాడు. ఒకటి గుడ్డును తీసేశాడు, తల్లి నుంచి వేరు చేసి దూరంగా పెట్టేశాడు, గుడ్డు కుళ్ళిపోతుందట. మీకు అందరూ నాకన్నా మీకు బాగా తెలుస్తుంది, కుళ్ళిపోయింది అని చెప్పారు. కుళ్ళిపోయింది అని చెప్పినటువంటి గుడ్డు తల్లి యొక్క స్పర్శ పోవటం వల్ల కుళ్ళిపోయింది. ఆడు చెప్పాడు, స్పర్శ చేత కొన్ని జీవులు బాహ్యంగా వాటిని పెట్టి తమ స్వరూపాన్ని వాటికి ఇచ్చేస్తున్నాయి, లోపల పెట్టుకోకుండా. అంటే వైరస్ మాదిరి జరిగిందా లేదా అది? ఇది ఒకటి గమనించాడు. ఇది గమనించి తాదృశంగానే కోడి ఏం చేస్తూ ఉంది అని గమనించి ఒక మిషన్ని తయారు చేశాడు. ఆ మిషన్ని తయారు చేసి కోడి దాని మీద కూర్చోవలసిన పని లేదు, ఇది కూర్చుంటే చాలు అది పిల్ల అయిపోతుంది. అంటే ఏమైంది? తత్ర చిద్యంత్రితం అత్ర తంత్రయంత్రితం అన్నట్టు. పరమాత్ముడు కోడి పిల్లకు మాత్రమే, కోడి పెట్టకు మాత్రమే గుడ్డుకు ఇచ్చిన శక్తిని వీడు కొత్తగా చేయలే. ఈ జీవుడు వీడేం చేయలేదు. పరమాత్ముడు ఒక నియమాన్ని పెట్టాడు, ఒక గుడ్డుని కోడి కింద పెట్టయితే అది పిల్ల అయిపోతా ఉంది, ఎట్ట చేస్తా ఉంది జపం చేసేటప్పుడు కొన్ని రోజులు. దానికి శక్తిని అంతా గమనించి ఇంత ఉష్ణాన్ని ఇవ్వాలి, ఈ సమయంలో ఇంత ఉష్ణం ఇవ్వాలి, ఇది ఇవ్వాలని గమనించి ఆ పదార్థాన్ని పెట్టి ఉష్ణాన్ని ఇస్తూ వస్తే కోడి లేకుండానే పిల్ల తయారైపోయింది. అదే కదా ఇప్పుడు మీకు అదే చెప్తున్నాడు. లోకంలో గురుస్వరూపంతో ఉన్నటువంటి తంత్రము గురువు యొక్క స్పర్శతోనే పొందేటువంటి శక్తి మీకు ఒకటి తెలియాలి. అంటే మనం ఎప్పుడు ఒప్పుకుంటామంటే తాగుతూ ఉంటే ఎవడు తాగుతాడో అది ఎట్లా అయిపోతుంది అంటే మీరు ఒప్పుకోరు కదా, కోడి చేసింది కదా. అంటే అటువంటి లక్షణం ఒకటి మన దగ్గర ఒకటి ఉంటుంది, అది గురుస్పర్శ చేత మాత్రమే పరిమళిస్తుంది. ఇది చెప్పాడు. అంటే చెప్పాడు ఇది పర్వాలేదు, నేను దూరంగా ఉంటానండి, గురువు గారు స్పర్శ చేయరంటే ఏం చెప్పాడంటే, ఈ క్షణ అంటే ఆయన మనస్సులో ఆయన చింతిస్తున్న సమయంలో మన రూపం ఆయన హృదయంలో మెదిలింది అంటే ఆయన చేస్తున్న తపస్సంతా
మనలో ప్రవేశిస్తున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు ఏమి చేస్తున్నాం మనం అంటే చాలా తీవ్రమైనటువంటి కాలంలో మనం కష్టపడుతున్నాం అని అంటే గురువు గారు రే ఆయన ఎట్టున్నాడు అని మనసులో అనుకుంటే ఆయన అనుకోరండి. ఆయన గురించి గురువు అంటే మనం వంటి వాడే అండి. పెద్దదైన దానికి కూడా ఆ శక్తి వచ్చింది. కానీ ఆయన హృదయంలో నిష్కారణంగా నామం కాదండి, మన యొక్క చైతన్యం స్ఫురణకు వస్తుంది. స్ఫురణకు వస్తే ఏమైంది? ధ్యానము చేత కేవలము ఆయన అంతఃకరణంలో ఆ భావము కదలటం చేత మన శరీరంలో మార్పు వచ్చేస్తుంది. ఇది ఒక సిద్ధి. ఈక్షణ ధ్యాన సంస్పర్శై పోషయంతి తమ సంతానాన్ని ఆకాశంలో విహరించే పక్షులన్నీ స్పర్శ చేత. చూడటం ఏమిటండి? జలంలో చరించేవన్నీ చూడటం చేత. ఉభయచరములైనటువంటివన్నీ ధ్యానం చేత తమ సంతానాన్ని పోషిస్తాయి. సిద్ధి ముగ్గురండి: విహంగములు, జలచరములు, ఉభయచరములు. కేవల జలచరం అయితే ఎందుకని? కేవల జలచరం అయితే చూస్తుంది అంటాడు అంతే. మీకు అర్థమైపోయి అదే మాట. ఈక్షణ ధ్యాన సంస్పర్శై పోషయంతి స్వకాం పుత్రాం. జలం చేత చేప పిల్ల చూపు చే పోషిస్తుందండి. ధ్యానం చేత ఎవరండి? కూర్మం. ధ్యానం చేత కూర్మము, స్పర్శ చేత పక్షి తమ సంతానాన్ని పోషిస్తాయి. ఇది మీకు తెలిసిపోయిన తర్వాత మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మీ నాయన దగ్గరికి వెళ్ళి మీ తండ్రి గారు ఆయన ఎట్ట పోషిస్తారో మీకు అర్థమైపోతుంది. పుత్రగాత్ర పరిష్వంగ. పుత్రగాత్ర మనంతా సంసారంలో అయిపోయిన తర్వాత ఒక సంతానం కలిగి అట్లా హాయిగా పుత్రుడిని కౌగిలించుకుని అట్లా చూస్తే హృదయంలో బలం వస్తుంది. వాడు బలం అంటే ఏమిటి? శరీరం అంతా ఇంతే ఉన్నాడు, సన్నగా ఎలకపిల్ల మాదిరి ఉన్నాడు. వాడికి బలం వచ్చి పట పుట్టిస్తున్నాడు కదా. నాయన పోరా, నీకేం భయం లేదంటే అన్నాడంటే ఏమొచ్చింది? పుత్రగాత్ర పరిష్వంగ. పుత్రుడి యొక్క శరీరాన్ని వ్యాసుడు చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని ఏం చేయటం లేదు. వ్యాసుడు అంటున్నాడు పుత్రగాత్ర పరిష్వంగ. ఎందుకో నా శరీరం తప్పించిపోతూ ఉంది, నా పుత్రుడిని ఒక్కసారి ఆలింగనం చేసుకొని నా యొక్క శక్తిని నా పుత్రుడి యొక్క హృదయంలో ప్రవేశపెట్టాలని వ్యాసుడు తప్పించాడటండి. అంటే మీకు అర్థం కావటానికి ఇక్కడ నాడిక దీనికి స్పర్శగా ఉండటం వల్ల ఇది కదులుతూ ఉంది అని మీరు ఒప్పుకున్నట్లయితే కేవలము గురుస్పర్శ చేత. అంటే ఏంటి? గురువు అంటే ఎవడో కాదండి, అవ్యాజంగా మనల్ని రక్షించాలి. ఇంకేం ఆయన శక్తులు అవసరమే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. కేవలము మన గురించి చింతించి వీడు వీడు సంతోషంగా ఉండాలి అని మీరు ఎవరి గురించి చెప్పగలుగుతున్నారా? మన సమయం మన గురించి యోచించేదానికి సరిపోతుందండి. మీరు రాత్రి పడుకుని అయా పురుషోత్తం గారు ఎట్టున్నారు, ఆయన ఎట్టున్నారు, ఈయనట్టున్నారు అని పేరు మనం స్మరించుకుని ఆ పేరు స్మరించాల్సిన అవసరం ఏముందండి? భగవంతుడి పేరే స్మరించడానికి మనం ఇష్టపడటంలే లోకంలో. అటువంటిది మీకు ఏకాంతం దొరికింది అంటే ఆ ఏకాంత కాలంలో ఆ నామాన్ని రూపాన్ని ఒకసారి స్మరించి వాళ్ళందరూ ఎట్లున్నారు అని అనుకుంటే అదే వాడికి శక్తిగా మారుతుంది. ఇది అనుకోవటానికి ఏం కావాలి? ఉదయం చెప్పింది స్వార్థ పరార్థ పరమార్థ జ్ఞానములు ఉండాలి. మీరు ఎప్పుడు కూడా మీరు అంతే. ఎప్పుడు మీరు సంసారం లేనారంటే సంసారంలో స్వార్థపరాయణులు, ఇతులు పరార్థ కర్మలు చేస్తారు, ఋష్యాదులు పరమార్థ కర్మలు చేస్తారు. అంటే మీరు పరమార్థంగా చేసేసినారు అంటే భగవంతుడు కూడా ఈ యొక్క భూత చట్రంలోనే ఉన్నాడు, మనము భూత చట్రంలోనే ఉన్నాం. ఆయనకి మనకి ఏమి భేదం లేదు. కాకపోతే భూత చట్రంలో వచ్చే దుఃఖం ఆయనకి రాదు, భూత చట్రంలో వచ్చే సుఖము ఆయనకి రాదు. మనకు కేవలం భూత చట్రంలో ఉన్న సుఖ దుఃఖాలే వస్తూ ఉంటాయి. ఆయనకి స్వరూప కల్పనకి. అందుకే ఆఖరి మాట అజోపిస్సన్ అవ్యయాత్మాసన్ భూతానాం ఈశ్వరోపిస్సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా అన్నాడు. మీకు ఎక్కడో గురుతత్వ మార్గం గురించి చెప్పమని ఏదో నన్ను హైదరాబాద్లో ఒకసారి ఎవరో ప్రస్తావించారు.
గురుతత్వం అంటే ఏంటి అంటే ఏమీ లేదండి. ఇప్పుడు మనం ఒక పోస్ట్ ఉద్యోగాన్ని సృష్టి చేయాలి, ఉద్యోగం తయారు చేయాలి. ఎట్లా తయారు చేస్తారు అంటే ఉదాహరణకి నాన్నగారు తయారు కావాలి. నాన్న అంటే ఎవరండి? తండ్రి. భగవంతుడు తండ్రిని తయారు చేయాలనుకున్నాడు. ఎట్లా తయారు చేస్తాడు? పుత్రుడు, పుత్రిక, గృహము, సంసారము ఈ భావాలన్నీ కల్పించాడు. కల్పించి వాటన్నిటికీ ముడిపెట్టాడు. ముడిపెట్టి శరీరం అంటే ఇప్పుడు చెప్తున్నాడు. గురువు యొక్క శరీరం ఎట్లా తయారైందండి అని అడిగాడండి. అహైతుక వరపుణ్యమయ శరీర గురువు. అహైతుక వరపుణ్యం అంటే శరీరం మాంసంతోనే తయారైంది. ఈ మాంసం ఎట్లా తయారైంది? కృష్ణుడికి ఎట్లా తయారైంది అని చెప్తున్నాడంటే అజోభిస్సన్ను అవ్యయాత్మాసన్ను భూతానాం ఈశ్వరోభిస్సన్ను అన్నీ ఆయనదే ఉన్నా కూడా ఆయన అవన్నీ వాడుకోలేదటండి. స్వప్రకృతి ఆయనది. కారణం వేరే ఏదో కారణంతో వస్తే మన మాదిరి అయిపోతాడు ఆయన. కేవలం కారణం లేకుండా కూడా రాగలిగి ఉన్నాడు ఆయన. అహైతుక వరపుణ్యమయ శరీర అన్నాడు. ఈ శరీరం ఎట్ట తయారైంది? కారణము లేనటువంటి మాంస పదార్థములను కలపాటి కలిపాడు. మామూలుగా లోకంలో ఇవి ఉంటే అది గుంపుగా కలిసిపోతాయి, పెడుతూనే కలిసిపోతుంది. కానీ గురు శరీరం మాత్రము అహైతుక వరపుణ్యమయ శరీరంగా ఉంటుంది. అంటే వైస్ ఛాన్సలర్ పదవి చేస్తున్నాడు కదండి, ఆ పదవికి కట్టబడిన మన ఇల్లు కట్టిన గోడకి విద్యాపీఠం కట్టిన గోడకి ఏం డిఫరెన్స్ ఉంది? రెండు సున్నంతోనే కట్టారు. కానీ ఆ యొక్క గోడలు ఇటుకల మీద వీసీకి ప్రీతి ఉండదండి. కానీ అదే జీవుడు మళ్ళీ ఈ ఇంటికి వస్తూనే ఈ గోడ ఇటుకల మీద మన ప్రీతి వచ్చేస్తుంది. గురువు ఆశ్రయించిన వెంటనే ఈ శరీరంలో గురువు నివసిస్తున్నాడు కదా, ఈ శరీరంలో నివసిస్తున్న గురువుకి ఈ శరీరంలో ఉన్నటువంటి మాంస గ్రంథుల పట్ల ప్రీతి ఉండదు. అహైతుక వరపుణ్యమయ శరీర. మనస్సు ఎట్టు తయారైంది అని అడిగాడు వెంటనే. గురువు గారి యొక్క మనస్సు శిష్యాణం పాపపుణ్య సముచ్చయ. శిష్యులందరి శిష్యులను తీసుకుని పాపపుణ్యముల యొక్క గ్రంథిని పట్టుకున్నాడు. మనస్సు. బుద్ధి ఎట్టు తయారైందండి? వేద ఇతిహాస పురాణ జ్ఞానేషు బుద్ధి. బుద్ధి ఏం చేయాలంటే ఇది చేయాలి అది చేయాలని పిచ్చి ఉండదు ఆయన. వేద శాస్త్రేతిహాస పురాణముల చేత బుద్ధి. శరీరము మనస్సు. చిత్తం ఏమిటి? అపాంచభౌతికం చిత్తం. లోక పదార్థాలతో కాదు, కేవలం గురుబుద్ధి విశేషత. లోకంలో ఉన్న వాటిని చూసి చెప్పడు ఆయన. మనందరం ఏం చేస్తాము? అది ఇట్టుంది ఇది ఇట్టుంది ఇది ఇట్టుంది అని చెప్తున్నాం. గురువు అటు చెప్పడు, కేవలం అంతఃకరణ ప్రమాణంతో చెప్తాడు. లోకంలో ఇట్లుంది కాబట్టి ఇట్ట జరుగుతుంది అని చెప్తే వాడు పంచభౌతిక పదార్థం అయిపోతాడు. అట్లా కాకుండా కేవలం స్వతః అంతఃకరణ ప్రమాణత అంటే మనస్సులో కలిగినటువంటి బుద్ధి చేత చెప్తాడు. బుద్ధి కాదు, మనస్సు. బుద్ధి వేదైతిహాస పురాణములు. వేదైతిహాస పురాణములకు మనస్సుకు సంబంధం కలిగించడానికి అంటే ఏం లే, శిష్యుడు ఎప్పుడు కష్టపడతాడు అని గురువు చెప్తాడటండి. శిష్యుడు ఎప్పుడు సుఖపడతాడు అంటే ఆ అహైతుకమైనటువంటి కారణం ఉండదు. ఒక అక్షక్రీడ అంటే బ్రహ్మసూత్రంలో అక్షక్రీడ అని ఒకటి ఉందండి. అది సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అంటే ఈ విద్యను దోయాలు వేస్తున్నాడు కదండి, ఆర్బిట్రరీ నేచర్. అంటే పరమాత్ముడు దాన్ని ఏమంటారండి సంస్కృతంలో? అక్షకళ అని బ్రహ్మసూత్రంలో చెప్పాడు. బ్రహ్మసూత్రంలో అక్షకళ అంటే అది ఏమి చేయటండి, ఎట్ట చెప్పాలో బాధించాలనేటండి. మనసులో పెట్టుకుని ఆ యొక్క అక్షక్రీడ చేత 24 గుణాలు కలిగినటువంటి ఒక క్రీడా వస్తువును పట్టుకుని అటు దొల్లిస్తాడటండి. దొల్లిస్తే ఆ 24 గుణాల్లో ఏ గుణం వచ్చిందో ఆ గుణం ఉన్న శిష్యుడిని చూస్తాడటండి. ఇంకేమీ వెతుకులేదు. అంటే ఆయన స్వచ్ఛత లేదు. అంటే ఇప్పుడు మీరు ఒక పరమపద సోపాన పటం అనేది మామూలుగా మనం ఆడుకోవటానికి వాడుతూ ఉన్నాం. కానీ పరమపద సోపాన పటం అనేటువంటిది బ్రహ్మసూత్రంలో శంకర భగవత్పాదుల చేత భాష్యం చెప్పిన దాంట్లో దాని యొక్క నిర్మాణ పద్ధతిని చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తాను ఆ సందర్భం వచ్చినప్పుడు. అంటే బ్రహ్మసూత్రంలో ఒక సూత్రానికి అర్థంగా ఎన్ని కళలు ఉండాలి, ఎన్ని చక్రాలు ఉండాలి, ఇది గుణం వేస్తే పరమాత్ముడు ఎట్ట చేస్తాడు, మీకు పాపం విధించేయని అని చెప్పడట. అంటే ఒక పటాన్ని పెట్టుకుని మనం ఒకసారి ఇట్లా
ఆ అక్షరాల్ని అట్లా వేస్తే ఏ గుణం వస్తే దానికి సంబంధించినట్టు ఏది కదులుతుందని మనం కదిలిస్తున్నామో మీకు బాగా అర్థం కాదు. మామూలుగా మనం పటం మీద మనమే పెట్టేయచ్చు కదా రాళ్ళు, మన ఇష్టంగా మనం పెట్టుకున్న రాళ్ళు కదా అవి. ఈ రాళ్ళంతా మనం పెడితే కదులుతాయి, మనం పెట్టేయచ్చు. పెట్టచ్చా లేదా? ఇద్దరు ఆడుతున్నారు, నేను టప్పని తీసి రాయి పెట్టాను. ఏ రాయి? అన్నీ చూడటానికి ఒకే రాయి, అది చూడటానికి ఒకటే రాయిగా ఉంది. ఎప్పుడు? కూటస్థానంలో ఉన్నప్పుడు. కూటస్థానం అంటే మధ్యలో కూర్చుని 8 రాళ్ళు ఉన్నాయి కదా, 6 రాళ్ళు 8 రాళ్ళు ఉన్నాయి కదా, 6 గుణాలు అవి. 6 గుణాలు ఇక్కడ కూర్చుని ఉంది. ఎక్కడ? కూటస్థానంలో. ఏ గుణం కదలాలి? అక్షరం వేశాడు, దాంట్లో ఎన్ని ఉన్నాయి నెంబర్లు. ఆ నెంబర్లు నీకు చెప్తాను, అవన్నీ భూత పదార్థాలు. దాన్ని అట్టు వేస్తూనే ఈ గుణంలో ఒకటి 6 గుణాల్లో ఒకటి కదలాలని చెప్పాడు. గుణం కదిలింది. ఇప్పుడు ఒక్కొక్క గుణం కదులుతూ పోతూ ఉంది. ఆ సంఖ్య పడితేనే ఆ గుణం కదులుతుంది. ఇప్పుడు పరమాత్ముడు దీన్ని కదిలిచ్చు దాన్ని కదిలిచ్చు అని ఆయన చెప్పటానికి ఆయన ఏమి తీసుకోడట. ఎందుకని? ఆయన చేస్తే ఆయన కూడా మన మాదిరి జీవుడు అయిపోతాడు. మనం ఏదో జరిగిపోతా ఉంది సీరియస్నెస్ పట్టుకొని మనం పట్టుకుంటున్నాం. ఆయన కేవలం అక్షక్రీడ అన్నాడు. అక్షక్రీడ అంటే దాని ఆటం అండి. దానికి ఒక పేరు ఉంది, రేపు మనం చెప్తాను. దాన్ని శాస్త్రంగా ఒక పేరు. దాన్ని అట్టు విసిరాడు. అటు విసిరేస్తే ఏమైంది? 8 వచ్చింది, దీన్ని కదిలించండి అన్నాడు కదా. అదే పరమపద సోపానం. ఆ కూటస్థ పదార్థాలు 2 గుణాలు, విరోధ గుణాలు, షడ్ వర్గాలు ఇటువైపు ఉంటాయి, సమాజ షట్ సంపత్తి అట్టుంటుంది. రెండింటినీ వీడియో వేస్తున్నాడు. మీకు అర్థమైంది కదండి? ఆ రకంగా గురువు శిష్యుని యొక్క పాపపుణ్యములను గడించి 24 గుణాలు ఉంటాయండి దేంట్లో, సాంఖ్యమతంలో. ఆ గుణములను ఒక్కొక్కటిగా దొల్లిస్తాడు. దొల్లించినప్పుడు ఏ గుణాన్ని కోరిన వాడు ఉన్నాడో వాడు గుణాన్ని పట్టుకుని ఆయన శోధిస్తాడు. ఇప్పుడు క్రియ ఎవరిది? ఇవన్నీ చెప్పామండి. గురువు ఏవి క్రియ చేయడు. అంటే శరీరం, గురు శిష్యులు ఏక శరీరులు, వాళ్ళకి 2 శరీరం ఉండదు. గురువు అనుకున్నదంతా శిష్యుడి యొక్క పాపపుణ్యాలుగా ఉంటుంది. అందువల్ల ఆయన నువ్వు ఇచ్చేయి అని చెప్తూ ఉంటాడు. ఆయన కర్మబద్ధుడు కాదు. శిష్యుడు ఆ కర్మలు చేసి సాఫల్యం చెందితే గురు రూపాన్ని ధరిస్తాడు. ఆ కర్మ సాఫల్యం అయిపోయిందంటే గురువుకి శిష్యుడికి భేదం నశించిపోతుంది. ఇది అక్షక్రీడలో ఉన్నటువంటి పరమార్థమని బ్రహ్మసూత్రంలో భాష్యం చెప్తుంది. అంటే ఆ క్రీడ ఎట్లా ఆడతాడో అట్లా గురువు శిష్యుడితో క్రీడిస్తాడు. అంటే క్రీడించడం అంటే ఏం లేదండి. క్రీడ అంటే పర్పస్లెస్. మీరు కూడా అట్లే కదా చేస్తున్నారు, ఇంకే విధంగానే చేస్తున్నారా? అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అనేది ఒక దాయం మాదిరి పడిపోతుంది మీకు. దాయం అంటే ఏంటి చెప్పండి? మామూలుగా సంస్కృత పదం. దాయ, ప్రదాయ. దాయ అంటే ఏంటి? ఇచ్చేది. ఏం చేయాలని ఇస్తూ ఉంటుంది మీకు. ఆ నెంబర్ చెప్తుంది. ఆ నెంబర్ అక్కడ ఏది, ఈ నెంబర్ దేని మీద పెడితే మనకు అనుకూలంగా కదులుతుందో మనం చూస్తూ ఉంటాం. అంతే కదా? ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అవే కాయలు. దీని మీద పెడితే అది అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఏది అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పరమాత్మను కదలికి ఇవ్వాలంటే స్వార్థ పరార్థ పరమార్థాన్ని చూస్తాడు. ఏ కాయ మీద పెడతారండి? అన్నీ ఉన్నాయి, 3 కాయల్స్ ఉన్నాయండి. అక్కడి నుంచి 5 పెట్టచ్చు, ఇక్కడి నుంచి 5 పెట్టచ్చు, ఇక్కడి నుంచి 5 పెట్టచ్చు. దేనికి ప్రిఫర్ చేస్తారండి మీరు? మామూలుగా స్ట్రాటజీ చెప్పండి. మీరు అందరూ చాలా రోజులు ఆడి ఉంటారు కదా. సీరియల్ కాదు. మొట్టమొదటి అన్నీ దిగిపోతాయి, గుణాలు అన్నీ టక్కటక్కగా దిగిపోతాయి. ఎవరండి ఎక్కడ చూసింది? సేఫ్గా కాదండి, ప్రతిబంధం ఉండకూడదు, స్వేచ్ఛా విధానం ఉండాలి. ఏమండి? శ్రమ ఉండకూడదు, శత్రు సంహారం చేయాలి, గుణవృద్ధి చేయాలి. ఇవన్నీ దాయకాలండి. ఈ విధంగా మనం దాన్ని కదిలిస్తూ వెళ్తాం. ఆ రకంగా మీ షడ్గుణాలను కదిలించండి. కదిలిస్తే బీజాలు వృద్ధి అవుతాయి. అంటే ఇది మీరు ఉపాసన చేయండి. ఇవన్నీ ఎవరికి చెప్పాలి? ఉపాసన చేస్తాం అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఇవన్నీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మరణశయ్య మీద ఉన్నవాడి కూడా గురుకృపా విశేషం అంటే గురుమండలం అంటే శాక్తేయ స్థానం. అంటే గురువు అంటే నేను అనుకోవాలని శాస్త్రసమ్మతమైనటువంటి గురుతత్వం ఉంటుంది. అది ఆలోచిస్తుంది ఒకరి మీద అంతే, కేవలం. ఆ గురుకృప ఉంటే అన్నగత ప్రాణమైనా కూడా కేవలం వాక్యం చేత ప్రాణశక్తి ఇచ్చేస్తాడు. అది అంటే ఏమిటి? అన్నం తింటాడు చాలు వీడు బతుకు, అన్నం తింటున్నాడు
అన్న స్థితి ఉంటే కలియుగంలో ఉన్న గురువులకి, అంటే ధర్మాధర్మి జ్ఞానం ఉన్న గురువులకి వాడు శిష్యుల్ని కేవలం ఆ కాయశక్తి చేత బతికించేస్తారు. అంటే ఇంక మీకు అర్థమయ్యేదానికి, నేను చచ్చిపోతాను అని అనుకునేటువంటి శిష్యుడికి, మామూలుగా మనం ఎట్ట చచ్చిపోతామంటే ఇదంతా పట్టుకుని ఉన్నామండి. ఇప్పుడు మీరందరూ మంచి సిద్ధులే, మీకు ఒక పరీక్ష చెప్తున్నాను, అది మీరు ఇంటికి వెళ్ళి చేయండి. ఒక పోలును పట్టుకోండి. ఆ పోలు ఆత్మ పదార్థం అండి, మీరు జీవుడండి. దాన్ని గట్టిగా కౌగులించి పట్టుకోండి. మీకు చెప్తున్నాయా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్తంభాన్ని నువ్వు విడిచిపెట్టద్దు. మీకే కేతు వాడు చేతులతో కాళ్ళతో అన్నిటితో పట్టుకున్నాడు, బుద్ధితో మనసుతో పట్టుకున్నాడు. సరే, వాడు గట్టిగా పట్టుకుని ఉన్నాడు కదా, కొంతసేపటికి వాడి స్వభావం చేతనే ప్రకృతి శక్తి చేత స్వేదం వచ్చింది, చెమట వచ్చిందండి, జారిపోతాం చెయ్యి, పట్టుకోలేకపోతున్నాడు. సరే, ఇప్పటికీ వాడు చేయలేదనుకోండి, కొంచెం ఆజ్యాలు వదిలిపెట్టాడు భగవంతుడు, కొంచెం జిడ్డు చేశాడు, స్నేహాన్ని చేశాడు. అయినా కూడా వాడు పట్టుకుని ఉన్నాడు. చీమలు కరుస్తూ ఉంది, పట్టుకుని ఉన్నాడు. ఇవన్నీ చేసినా కూడా, అంటే ఒక జీవుడు 9 రంధ్రాల్లో ప్రాణం విడిచిపెట్టేదానికి ఉన్న అన్ని హేతువుల్ని పరమాత్ముడు కల్పిస్తాడండి. ఇవన్నీ కల్పించినా కూడా, మీరు ఉంటారు చూడండి, ఉదాహరణకి మీరు బాగా గట్టిగా అందరూ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఏం జరిగినా ఈ ఫైల్లో నేను సంతకం పెట్టేది లేదు అని మీరు అనుకొని కూర్చోండి. మీరు కూర్చున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీకు ఒక కాల్ వస్తుంది, ఆయన చేసినా కూడా పెట్టేది లేదు అని అనుకోండి, పెట్టేస్తాను. అంటే ఏంటి, మీ మనస్సులో ఈ శరీరాన్ని పట్టుకుంటాను అనే భావాన్ని మీరు వదిలే పర్యంతం పరమాత్మ మిమ్మల్ని బాధిస్తాడు. అదే మృత్యు. ఈ శరీరాన్ని మనం పట్టుకుని ఉన్నాం కదా, దీన్ని విడిచిపెట్టే చెప్తున్నాడు. నేను వదలను చెప్తూ ఉన్నాడు. ఆయన హేతువులు కల్పిస్తున్నాడు, ఆయన వదిలించేటండి, హేతువులను కల్పిస్తూ ఉంటాడు. హేతువులు కల్పించినా కూడా ఈ హేతువులంతా జయించేసినారనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మరణానికి హేతువులన్నీ మీరు స్ట్రాటజిక్గా ఫైట్ చేయలే. క్రికెట్ గేమ్ ఆడేటప్పుడు ఇట్లా స్ట్రోక్ వస్తే ఇట్లా కొట్టాలి, ఇట్లా కొట్టాలి, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. ఒక జీవుడు చనిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి చెప్పండి. మీకు ఇన్ని రోజులు మన శరీరమే, జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని చెప్పడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? మామూలుగా మీకు తెలిసింది ఒకటి ఉంటుందని చెప్పండి. అంటే హృదయం ఆగిపోవటం అనే దాని చేత మృత్యు ఎట్టొస్తుందని మనకు తెలుస్తుంది కదా, అది కారణం కాదు. మీరు అన్న పదార్థం చేత శరీరం పోషింపబడుతూ ఉంది అని అనుకున్నారు అనుకోండి, ప్రతిరోజు రుచిగా తింటూ ఉన్నారు. ఒకరోజు ఆ పదార్థం రుచిగా ఉండకుండా చేస్తారు భగవంతుడు. రుచిగా లేకపోతే నాకు అన్నం రుచి లేదు, ఇప్పుడు వాసు ఉన్నారు, నాకు 4 రోజులు నోరు టేస్ట్గా లేదు, అన్నం వద్దు, తింటే కూడా రుచి లేదు కాబట్టి నేను తినను అనిపించేస్తుంది. మీకు అర్థమైపోతుంది, వృద్ధాప్యంలో మా అందరికి వచ్చేస్తుందండి. అట్లా అన్నం 4 మీద పెడితే నాకు వద్దు ఎందుకని, తీయగా ఉందా, నిన్నటి వరకు తింటానని చెప్పిన అన్నమే. ఎందుకని, మీ జిహ్వ రుచి చెప్పదు. ఇప్పుడు దీనికి ఉపాసన ఏం తెలుసా, తపస్సు ఏం తెలుసా, రుచి లేకపోయినా నేను భుజిస్తాను. మృత్యు సమయంలో వచ్చి ఉంటుందండి ప్రతిరోజు. అందువల్ల క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం సాధ్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. రుచిగా ఉంటానే తింటాను అన్న ఉపాసన చేసిన వాడికి భగవంతుడు 4 యొక్క రుచిని పోగొట్టి ప్రాకృతిక హేతువు చేత నాకు రుచిగా లేదు కాబట్టి నేను అన్నాన్ని తినను అనే కారణాన్ని కల్పించేస్తాడు. కాబట్టి వారంలోనో పక్షంలోనో ఒకరోజు యథేచ్ఛగా ఎటువంటి రుచితో సంబంధం లేకుండా భోంచేయటం అనే విద్యను మీరు అభ్యసించండి. అప్పుడు ఏమవుతుంది, మరణాసన్న సమయంలో రుచి లేదు అనే కారణం చేత మీరు అన్నాన్ని విడిచిపెట్టరు. యావత్ అన్నం భోక్తుం శక్యం తావత్ కాలం కలిలో మరణం రాదని భాగవతం. అన్నం తినగలిగిన పర్యంతము కలిలో మరణం రాదని. మరి పుట్ట మరణాల గురించి నేను మరి చెప్తాను. ముందర ఇది తెలియదు, క్యాన్సర్స్ వాటి ఐ విల్ అడ్రస్ యూ లేటర్. అన్నం తినలేదు కదా, ఆ రకంగా నాకు ధనం లేదు,
నాకు ప్రతిష్ట లేదు అని ఒక్కొక్క హేతువుని పెట్టుకుని శరీరాన్ని బలవన్మరణానికి లోన్ చేస్తూ ఉంటాం మనం. ప్రతిష్ట, అన్నము, ఆ విధంగా 101 హేతువులు ఉన్నట్టుగా కఠోపనిషత్తు చెప్తుంది. ఫండమెంటల్ రీజన్స్ అండి. క్యాన్సర్ వచ్చింది, దాంట్లో ఇన్ని క్యాన్సర్, ఇవి కాదు. ఏకోత్తర మృత్యుశతం అస్మిన్ దేహే ప్రతిష్ఠితం, ఏకంచ కాల సంయుక్త శేషాస్తు ఆగంతవస్మృతా. అదే చెప్తున్నాడు. ఏ ఇహాగంతవా ప్రోక్తా తే ప్రశామ్యంతి భేషజైః. ఏదైతే ఇహం నుంచి వచ్చింది అని చెప్పామో అవన్నీ డాక్టర్లు మందులు ఇచ్చి తగ్గించేస్తారు. ఏ జబ్బు అయితే అంతఃకరణం నుంచి వచ్చిందో అది మందుల వల్ల తగ్గదు, జపదానముల వల్ల తగ్గదు, అది కాలమృత్యువు. ఈ 101 మృత్యువుల్లో 100 మృత్యువులు మాత్రము గురువు అందరూ రక్షిస్తారు. 101వ మృత్యువు జీవుడు స్వయంగా కల్పించుకునేది. నేను ఇంకా చాలు, వదిలిపెట్టేస్తాను, వెళ్ళిపోతాను అని అనుకున్న వాడిని ఇంకా ఏ హేతువులతో మనం ఒప్పించలేము. అంటే మీకు అర్థం కావడానికి ఒక పర్యాయం మనవాడు కొంతమంది ఉన్నారు ఇక్కడ. మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారండి. ఎవరో అడిగారు, స్వామి ఏమిటి ప్రక్రియ ఏమిటి అంటే నేను చెప్పానండి, ఆ ఇల్లుని మా నాన్న వెళ్ళిపోతానంటుంటే మనం ఏం చేయగలము అని అడిగాను. మనం ఆయన ఇంటికి వెళ్ళి, నాన్న నువ్వు అక్కడి నుంచి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చుండు, నీకు అన్ని పరిచర్యలు చేస్తానని మనం చెప్పగలం అంతే. లేదు నేను వెళ్ళిపోతానని అన్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి? ఎందుకని? వెళ్ళిపోతాను అని చెప్పిన జీవుణ్ణి ఎక్కడా కూర్చోబెట్టలేము మనం. ఎవరిని మనం గురువు రక్షిస్తాడు అని చెప్తున్నాను. నేను ఈ శరీరంలో ఉండాలి, నాకు ఇది కావాలి, ఇదే కావాలి, ఇంకేది వద్దు అన్న తాపత్రయం ఉన్నవాడిని కూర్మన్యాయంతో గురువు రక్షించేస్తాడు. గురువు అంటే పరమాత్ముడే. నేను వెళ్ళిపోవాలని ఉన్నవాడిని మాత్రము ఎవ్వరు చెప్పినా జీవుడు ముందర ఒప్పుకోవాలంటే దానికి. అంటే ఏం లేదు, ఇంట్లో ఉండడం వెళ్ళిపోతుంటే జైల్లో వేస్తే శిక్ష వేస్తారా? పరమాత్ముడి యొక్క దృష్టి ఎప్పుడు కూడా బంధించటం కాదు. జీవుడి యొక్క దృష్టి మాత్రం ఎప్పుడు ముక్తం అవటం కాదు. ఇంతే, రెండే వాక్యాలు. నేను ముక్తుణ్ణి కాదు అని జీవుడు అనుకుంటాడు, నువ్వు ముక్తుడివి అని పరమాత్ముడు చెప్తాడు. కాబట్టి నేను వెళ్ళిపోతానంటే నువ్వు ఉండు అని ఆయన చెప్పడట. సంసార హేతువుని కల్పించుకున్నంత వరకు నిజంగా అయితే జీవుడే చేస్తున్నాడు కానీ పరమాత్ముడు చంపటం లేదు. మన ఇచ్చే, మన కోరికే, మన సంకల్పమే మొత్తం మన రూపంలో చేరిపోయి మనల్ని చంపేస్తున్నాం. అది జరగటం లేదు, ఇది జరగటం లేదు, ఏం జరగాలబ్బా, ఏం చేయాలి, శరీరం ఎండిపోతుంది, కృషించిపోతుంది. ఏమి జరిగినా కూడా కర్మశేషం పూర్తయ్యేంత వరకు ఈ శరీరాన్ని విడిచిపెట్టకుండా మీరు సంకల్పం చేసుకోండి. అంటే ఏంటి? ఏ క్షణంలో ఇంకా చెయ్యాలి, ఇంకా చూడాలి, ఇంకా తినాలి, ఎక్కడికో వెళ్ళాలి అన్న అవయవాలను పెట్టుకుని వాటితో పని చేయకుండా ఈ వద్దు, ఇంకోటి తీసుకుంటాను, కొత్త కారు తీసుకుంటాను, కొత్త ఇల్లు కట్టుకుంటాను అనేటువంటి అశుభాశయాన్ని పెట్టుకోకుండా ఉన్న శరీరంతోనే ఆశయాలన్నీ పూర్తి చేసుకుని కొత్త ఇల్లు, కొత్త కారు, కొత్త శరీరము, కొత్త వ్యవహారం అనే దాన్ని కోరకుండా ఇచ్చిన దాంతో పూర్తి చేసేది. అది జన్మ యొక్క లక్షణం. ఎవ్వడికి మనం సమాధానం చెప్పవలసిన పని లేదు. ఎవడికి వాడు అది భగవంతుడు పరీక్ష చేస్తాడండి. చచ్చేటప్పుడు రుచికరంగా ఒక వడ వేస్తే దాని తిందామని కోరి కలిగిందంటే వాడు మళ్ళీ జన్మలోకి వచ్చేస్తాడు. మీరు బాగా గుర్తుపెట్టుకొని ఉండండి. మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, నాకు ఇంకా తినాలని లేదని చెప్పాలంటే జీవుడు, నాకు ఇంకేమీ తినాలని లేదు. వాడు అనుకుని పడుకోన్నాడు. ఉన్నట్టుండి లేచిరే కొంచెం వేడిగా చారు తాగాలని రాన్నట్టు చచ్చిపోయినాడు. మీకు చూసారా, వేడిగా చారు తాగాలన్నప్పటికి ఏమైంది? కోరిక వచ్చింది వాడికి. అంటే ఏంటి? నాలుగును ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఇంకా వాడికి. ఆ మనస్సు నుంచి అది వేరు కాదు. మీకు అర్థమైంది అంటే ఏంటి? బ్రహ్మరంధంలో చావడండి గురువు. మీకు గుర్తు ఒకటి ఏంటంటే, మామూలు మీరందరూ అసెంబ్లీకి వెళ్ళి ఉంటారు కదా. అసెంబ్లీలో వైగేట్ అని ఉంటుంది, వైగేట్ అని పేరు దానికి. వైగేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి రామమూర్తి గారు? వైగేట్ అని ఒకటి ఉంటుంది అసెంబ్లీలో. ఓన్లీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ విల్ పాస్ త్రూ దట్ గేట్. నోబడీ విల్ ఎంటర్ త్రూ దట్ గేట్.
నేను చెప్పిన విషయం మీకు చాందోగ్యోపనిషత్తులో చెప్పారు, దాన్ని మీకు ప్రస్తావన చేస్తున్నాను. చాందోగ్యోపనిషత్తులో ఏం చెప్పారంటే, ఈ శరీరంలో ఎవరెవరు ఎట్లొచ్చినారు అని క్వశ్చన్ వచ్చిందండి ఉపనిషత్తులో. మనం అనుకున్న మొదటి మాట ఏమిటి? అగ్నిర్వాగ్ భూత్వా ముఖే ప్రావిశత్ అన్నాడు. ఇప్పుడు అగ్ని శరీరంలో రావాలి, ఎట్లొచ్చినాడు? వాక్ రూపాన్ని ధరించి ముఖమండలం నుంచి లోపలికి ప్రవేశించాడు. అంటే వేదంలో ఎంతమంది దేవతలు ఉన్నారో, ఒకడు వాక్ రూపంగా, ఒకడు ప్రకాశంగా, చాక్షుషంగా ఈ రకంగా శరీరంలో ప్రవేశించేసినారు. పరమాత్ముడు ప్రవేశించడానికి అందరూ వచ్చే సందుల్లో వస్తే ఆయనకి శాంతి లేకుండా పోయిందట. అంటే ఏం లేదండి, మనం అక్కడ 2 తలుపులు పెట్టున్నాం, మీకు చూస్తే అర్థమైపోతుంది. ఒక సుమోలో వచ్చాడు, ఒక సైకిల్లో వచ్చాడు. సైకిల్లో వచ్చిన వాడు దీంట్లో రాగలడు, కానీ సుమోలో వచ్చిన వాడు దాంట్లో రాలేడు కదా. ఆ రకంగా పరమాత్ముడు విధృతి అండ్ ప్రపద్భ్యాం 2 మార్గాలండి భగవంతుడికి. ఈ శరీరంలో ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, అగ్ని వచ్చింది చెప్పేశాను, ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందండి? వేదం ఉపనిషత్తు కాదు. ప్రాణము ప్రపద్భ్యాం, పాదము యొక్క దక్షిణాంగుష్ట మార్గం నుంచి ప్రవేశించింది. రెండో ప్రాణం ఎక్కడి నుంచి ప్రవేశించింది? విధృత్యా, నెత్తిని పగలగొట్టి లోపల దూరింది. అంటే ఇప్పుడు ఏ పరమాత్ముడు వెళితే వాడు ముక్తుడు? ఇప్పుడు ఏం లేదండి, ఈ ఇంట్లో నుంచి ఏ దారిలో ఆఖరి వాయువు వెళ్ళింది అని క్వశ్చన్ వచ్చిందండి. అంటే మీకు బాగా అర్థం చేసుకోవటానికి, సభలో ముఖ్యమంత్రి కూర్చుని ఉండగానే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారంటే అర్థం ఏంటండి దానికి? వాకౌట్ అంటే ఏంటి అర్థం? నిరసన. లోపల విధృతి రూపంగా వెళ్ళవలసినటువంటి పరమాత్ముడు కూర్చుని ఉండగానే జీవుడు వెళ్ళిపోయినాడు అని అంటే అర్థం ఏంటంటే, శరీరంలో అతృప్తి ఉంది, మళ్ళీ సంయోగం కావాలి. పరమాత్ముడు వెళ్ళిన తర్వాత లోకంలో అందరూ వెళ్ళాలి. అంటే ఏంటి? ఈ శరీరంలో ప్రాణము, ఏ ప్రాణం మొట్టమొదట బయలుదేరింది శరీరాన్ని విడిచిపెట్టి అన్నీ వెళ్ళిపోతాయి. ఈ శరీరంలో అన్ని పంచప్రాణాలు, అన్ని ప్రాణాలు వెళ్ళిపోతాయి. కానీ ఏ ప్రాణం మొదలుపెట్టింది, ఏ ప్రాణం ఆగ్రహింది అనే దాన్ని బట్టి వాడు ముక్తి విధానం తెలిసిపోతుంది. విధృతి ప్రాణం ఆఖరిని వెళ్ళాలి. విధృతి ప్రాణమే వెళ్ళలేదంటే మనసుతో జీవుడు చైతన్యం. మీకు అది బాగా అర్థం కావాలి. మనసు వేరైపోవాలి పరమాత్మ నుంచి కదా. లోపల పరమాత్ముడు ఉన్నాడు అంటే మనస్సు సజీవంగా ఉంది. అంటే ఏం కావాలి? మనస్సు డెడ్ అయిపోవాలంటే విధృతి వెళ్ళిపోవాలి. సభ డెడ్ అయిపోవాలంటే ఎవరు వెళ్ళాలంటే చెప్పండి? సభాపతి వెళ్ళిపోవాలా? సభాపతి వెళ్ళిపోతే సభ నిలిచిపోయింది. సభాపతి వెళ్లకుండా ఎవ్వరు వెళ్ళినా కూడా మళ్ళీ జన్మ వచ్చేస్తున్నాడు. అందరూ చచ్చిపోతున్నారు. ఇష్యూ అది మీకు అర్థం కావాలి. నేను మళ్ళీ మనం విద్యారాయణ స్వామికి అక్కడ అది చూడటానికనే వెళ్ళాం. ఆ యొక్క శృంగేరి పీఠంలో ఆయన యొక్క మందిరంలో ఆయన కింద సమాధి ఉన్నాడు కదా, ఎప్పటికీ జీవించి ఉన్నాడని విధృతి సూత్రంతో. అంటే ఏంటి? పరమాత్ముడిని మొట్టమొదటి శరీరం నుంచి పంపించే విద్య మనకు రావాలి. వృత్తులు పిచ్చి పట్టినట్టుగా ఉంటాయి ఈ శరీరంలో. అది వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది కాసుకుని ఉంటాయి పిచ్చి మాదిరి. ఒక్క ప్రాణం వెళ్ళిపోయిందంటే ఇంక వాడికి ముక్తి రాదండి. అన్నింటినీ కట్టుబాటు చేసి రాజుగారు వెళ్ళాలి అంతే. రాజుగారు వెళ్ళిపోతే వీడందరూ ఉన్నా కూడా విధార్య. విధార్య అంటే ఏమిటి? కపాలాన్ని పగలగొట్టుకొని వెళ్ళిపోతాడు ఆయన. కపాలాన్ని అంటే ఈ కపాలం కాదండి, అది నేను చెప్తాను. అది పగలగొట్టి వెళ్ళి ఆ ప్రాణం వెళ్ళిపోయింది అంటే ఇంకా శరీరంలో ఎన్ని కోరికలున్నా దగ్ధమైపోతుంది. అది గుర్తు. కాబట్టి దాన్ని చెయ్యాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం మరణాసన్న సమయంలో కూడా కోరికలు కదలకూడదనంటే ఉన్న ఇంద్రియాలని బలంగా తయారు చేసుకోండి. శక్తివంతంగా ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్నిబోధత, సదస్య ధారా నిశితాదురక్తియ. మనము ఉన్న సమయాన్ని ఎవ్వరికీ భయపడవలసిన పని లేదు. ధర్మం చేస్తున్నామా అధర్మం చేస్తున్నామా అనే భయం లేదు. కేవలం అంతఃకరణంలో ముక్తి సంపాదించి మనం స్వేచ్ఛగా వెళ్ళిపోయే పర్యంతం కర్మ చేయాలి.
లోక వ్యవహారంలో మీరు లోకంలో ప్రతిబంధకాలు, అంతరంగంలో మీరు ప్రతిబంధాన్ని కల్పించుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. మీరు మీరే అడ్డంగా పరిణమించిపోయినారు అంటే మిమ్మల్ని రక్షించగలిగిన వాడు ఇంక ఈ లోకంలో ఎవ్వడూ లేదు. అందుకే జర్నీ ఏంటి? లోకం గురించి వదిలేయండి, జీవించడం వరకు లోకాన్ని పట్టుకోండి. లోకం మీకు ఎంతవరకు ప్రధానము? సంసారం చేయప్పుడు ఆయన ముసలాయన ఉంటున్నాడు, ఆయన ఏదో చెప్తాడండి, నాకు ఆ శాస్త్రం ఈ శాస్త్రం ఏమి వద్దు, అంతే ప్రశాంతంగా ఇవన్నీ మర్చిపోయి దీన్ని విడిచిపెట్టేటట్టు చేయండి అంతే. పరీక్షిత్ అడిగింది, నేను వదిలేయాలని నిర్ణయం చేసేసుకున్నా, నాకేం వద్దు, రాజ్యం వద్దు, సంతానం వద్దు, ఇల్లు వద్దు, పిల్లలు వద్దు, ప్రపంచం వద్దు, నన్ను ఇవన్నీ మర్చిపోయి ఉండగా ఇంటి నుంచి వెళ్ళిపోవాలంట కదా. కాబట్టి ఏం చేయాలి? మీరు లోకవాసాన్ని వదిలిపెట్టండి, ఇంకా లోకం చాలు అని అనుకుంటే లోకవాసాన్ని వదిలేయండి. 2 శాస్త్ర ప్రకారం. ఇప్పుడు శాస్త్రాన్ని వదిలేస్తారు, శాస్త్రోద్దిష్టములైనటువంటి ప్రయోజనములు నాకు వద్దు, అయిపోయింది. శాస్త్రంలో ఏం ప్రయోజనం అండి? శాస్త్రం వల్ల వచ్చే ప్రయోజనం అప్రయోజనం అయితే వదిలేయండి. ఇంకా మిగిలింది ఏమిటండి? శరీరం. శరీరం వద్దినప్పుడు చెప్తారు, చూడాల్సిన పని లేదు, వినాల్సిన పని లేదు, తినాల్సిన పని లేదు, అది చేయాల్సిన పని లేదు, అన్నీ అయిపోయింది, దేహవాసన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏముంది? మిగిలింది శూన్యమైన మనస్సు, శూన్యమైన బుద్ధి. దాన్ని అట్లా వదిలిపెట్టండి. అది కొంతకాలం విడిచిపెట్టాలి. అంటే ఆహారం చేత నియమం చేత శుష్కింపజేసినా కూడా దాంట్లో ఏమైనా కోరిక ఉంటే అట్లా కదులుతుందండి. అప్పుడు కూడా కదలలేదని అంటే అప్పుడు మీరు నాసికను కుందిస్తే పీల్చాలి, గాలి పీల్చాలని ఆరాటం ఉండదు వాడు. ఇప్పుడు మీరు ఇక్కడెక్కడో కుక్క కూర్చుంది కదా, దాన్ని తీసుకుని మీరు బయట కట్టేయండి, దానికి ఏం తెలియదు కదా, అది వెంటనే టపటపటపటప తలుపులు కొట్టి లోపలికి వచ్చేస్తుంది. అంటే ప్రాణాన్ని బంధించినప్పుడు బయటకు వెళ్ళాలి అని తాపత్రయం లేనటువంటి వాడికి ప్రాణఘోష ఉండదు. ఎవడికి బయటకు వెళ్ళాలి, దాన్ని చూడాలి, మళ్ళీ తెచ్చుకోవాలి, బయటిని తెచ్చుకోవాలి అనేటువంటి ఆరాటం ఉంటుందో వాడు బయటికి వెళ్ళి లోపలికి వస్తూ ఉంటాడు. స్థిరత్వం లే, బయటకు పోవడం లోపలికి రావడం, బయటకు పోవడం లోపలికి రావడం, లోపలే ఉంటానంటే ప్రాణఘోష ఆగిపోతుంది. అది ఎప్పుడు ఆగుతుందంటే బయటకు పోతాననే ఆరాటాన్ని వదిలిపెట్టాలి. అంటే ఇంద్రియాల నుంచి బయటకు వెళ్ళడం అనే మార్గాన్ని వదిలేస్తే ఏం లేదండి, ప్రాణం ఎట్టొస్తుందంటే చూడాలనుకుంటే కంటి ద్వారా వెళుతుంది, వెళ్ళాలంటే చెవి ద్వారా వినాలంటే వెళుతుంది, ఏమీ చేయకుండా వెళ్ళాలంటే బ్రహ్మానందంతో అంతే. నేనేం చేయాల్సిన పని లేదు అంటే మీకు ముక్తిని ఉపదేశించడం లేదు, నేను మీకు సంసారాన్నే ఉపదేశిస్తున్నాను. కారణం ఏమిటంటే సంసార త్యాగం చేసేంత వరకు ముక్తి పోదరాదు. మీరు ఇది వద్దు అని అనుకోవాలంటే అది పూర్తి చేసేయండి అంతే. అది పూర్తి చేసే దాంట్లో కొన్ని అట్లుంటుందంటే అదే పని 10 సార్లు చేస్తే బలం పెరుగుతూ ఉంటుంది, కొన్ని విడిచిపెట్టేస్తే బలం పెరుగుతూ ఉంటుంది. మీకు బాగా అర్థం చేసుకోండి. అన్నం తినలేదంటే తినాలి ఆరాటం పెరిగిపోతుంది. కొన్ని విడిచిపెట్టేస్తే చాలా ఆగిపోతుంది, వెళ్ళిపోతుంది. ఏమిటది? ఒక ఉదాహరణ, ఒక స్ఫటిక ఉందండి, స్ఫటిక పక్కన ఏదో ఒక పుష్పాన్ని పెట్టండి. ఈ పుష్పం ఇక్కడ ఉన్నంతసేపు ఆ యొక్క స్ఫటికలో ఎరుపు రంగు కనిపిస్తూ ఉంటుంది. అది తీసేసారనుకోండి ఇంక అది కనపడదు, ఆరాడపడదు. ఇటువంటివన్నీ జ్ఞానంతో పోతాయి. అది తీసేస్తే అయిపోయింది అంతే. ఒక్కసారి అటు పక్కన పెట్టేస్తే ఇంకది మీకు గుర్తుకు రాదు. ఒక దృష్టాంతం ఏమి, నిన్నటి వరకు నేను క్లర్క్ని, ఇప్పుడు మేనేజర్ని, అర్థమైంది కదండి. క్లర్క్ అనే దాన్ని అటు తీసేసిన తర్వాత మీరు 10 సంవత్సరాలు క్లర్క్గా ఉండుంటారు. ఒకరోజే ఉంటుంది మేనేజర్ అయ్యి, నేను క్లర్క్ని ఏమార్పి కూడా మీరు చెప్పరు. మీకు అర్థమైంది కదండి. అంటే ఏంటి, జస్ట్ అటు తీసి అటు పెట్టేస్తాయి. కొన్ని ఏం చేస్తామంటే అలవాటు అయిపోయిందండి, ఏం చేసేదండి, నేను ఎవడైనా మీరు నాకు తీసుకోరండి, నేను చాలా క్లర్క్గా పనిచేశానండి, అందువల్ల మేనేజర్గా యాక్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా కనిపిస్తే నా దగ్గర పట్టుకొచ్చారంటే వాడు గొప్పోడండి. వాడు క్లర్క్గా యాక్ట్ అయి ఉంటాడు, నేను మేనేజర్ని అని వాడు చెప్పి అవార్డు ఇచ్చారనుకోండి, నేను క్లర్క్ని చెప్తాడు, వాడు చెప్పటంగా
అంటే శాస్త్రంలో అది మళ్ళీ రేపు చెప్తాను ఎప్పుడైనా మళ్ళీ చూసినప్పుడు, ఇవన్నీ ఇది ఇంతే ఇది ఇంతే అనుకుంటే వదిలేస్తాయండి. అట్లా అనుకోవడానికి మనకు తిరిగి లేదు. ఇంతే మీరు ఏం లే, ఇది ఇంతే ఇది ఇంతే ఇది ఇంతే ఇది ఇంతే అయిపోయింది, తెగిపోయింది, వేరే జరగదు. అవి తెంచుకోండి మీరు. అందువల్ల మీరు అది కోరినట్లయితే ఒక్కొక్కరు మీరు ఇక్కడ ఏమైపోతున్నది అంటే, మీకు మాటి మాటికి నేను చెప్తున్నది ఇది కేవలం శాస్త్ర చర్చ. మీకు ఇది కావాలి అని బుద్ధికి ఉదయించేంత వరకు గురుకృతి ఏమీ ఉండదు. నాకు ఇది కావాలి, ఈయన చెప్పిన దాంట్లో ఇది కావాలి అని మీ మనస్సుకు పట్టుకుంటే వికారం మొదలైందండి. అప్పుడు అది ఆ వికారాన్ని పట్టుకుని ఆయన మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. వికారం కలిగించే పర్యంతం ఆయన అరుస్తూ ఉంటాడు. వికారం అంటే ఏంటి? మీరు నీళ్లు పెట్టి దాహం వచ్చింది నీళ్లను పెట్టి దాహం కలిగించి నీళ్లు ఇస్తాడు ఆయన. అప్పుడు నీళ్ళ మీద ప్రీతి కలిగింది కదా. ఆ రకంగా సంసార తరణమో లేకపోతే సంసార సిద్ధో ఏదో ఒకటి మీకు కలగాలంటే ఈ ప్రక్రియ వల్ల మనకు సాధ్యత ఉంది అని మీకు సిద్ధి కలిగిపోతే అప్పుడు ఆయన చెప్పిన వాక్యం మీలో, అంటే మీ మేనేజర్ వచ్చి నువ్వు మేనేజర్ అయిపోయినావు అని ఆర్డర్ ఇచ్చేస్తే ఎంత సంతోషపడిపోతున్నారో, బ్యాంకులో చేరి నువ్వు జనరల్ మేనేజర్వే అని చెప్పేసినాడు అనుకోండి, అబ్బా ఏముంటుంది, ఏమీ లే, నన్ను ఆయన జనరల్ మేనేజర్ అని చెప్పినాడండి ఆయన చెప్పడం కోసం మనం ఆరాటపడుతున్నాం జీవితం అంతా, మీకు మీరు అనుకోలేకుండా. మీకు అర్థమైంది కదండి. అది కేవలం నేను అనుకుంటే అయిపోయేదండి అదే అండి. ఇప్పుడు మీరు చూసుకోండి, మీకు 199 ఎవరన్నా నువ్వు జనరల్ మేనేజర్వి, నువ్వు వీరుడివి, నువ్వు సూర్యుడివి అని చెప్తే విందామనే కోరిక కోసమే మనం చేస్తున్నాం. కాబట్టి అది వదిలేయండి. అది వదిలేస్తే మీకు మిగిలింది నేను వదిలిచ్చేస్తాను. నేనంటే ఆచార్య పురుషుడు. మీకు అర్థమైంది కదంటే ఏంటి? లోకవాసనను మాత్రము శిష్యుడి యొక్క కార్యం, లోకవాసనను వదలటం. ఏది అత్యంత కష్టమైన కార్యం చెప్పండి? దేహవాసనని వదలటం. లోకవాసనని సులభంగా మీరు విడిచిపెట్టేయచ్చు. మీరు విడిచిపెట్టలేని దేహవాసన. లోకవాసనని శాస్త్రవాసనని విడిచిపెట్టేసిన వాడిని గురువు క్షణకాలంలో దేహవాసనని విడిపించేస్తాడు. ఇవి రెండు దేహవాసనని విడిచిపెట్టడానికి అడ్డంగా ఉంటాయి. కాబట్టి కృషి చేసి లోకవాసన అంటే ఒక్కటన్నా ఇది నేను పట్టించుకోను, నేను ఎందుకు చెప్పాను కదా గోవిదా అరవండి, ఎందుకు అరవాలంటే మీకు అర్థమవుతుందండి, వెళితే తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఏం లేదు, మీరు పోయేటప్పుడు మనం ఇక్కడ రోడ్లో ఒకసారి నిలబడి ఎవ్వరూ ఉండరండి, జనం ఎవ్వరూ ఉండరు. కారు దిగేసి ఓం నమ శివాయ అని అరవండి, వెళ్ళిపోండి. మీరు అరిచే దాంట్లో మీకు తృప్తి కలిగిందా అని నాకు చెప్పండి. మీకు అర్థమైంది కదండి. మీరు అదే పరీక్ష, మీరు కిండలకు తమాషా అనుకోపోతారు. మీరు వెళ్ళేటప్పుడు ఒక చోట ఏకాంతంగా ముందర ఇది ప్రాక్టీస్ చేయండి. ఎక్కడో ఒక సన్నిధిలో నిలబడండి. నేను చెప్పినాను అనుకుంటే మీరు ఏదో కల్పించుకోండి మీ మనసులో. మీకు అర్థమైంది కదా. వెళ్ళి ఒక్కసారి ఏదో అవాచ్యాలు చెప్పాల్సిన పని లేదు. ఎక్కడండి? అర్బన్ హార్ట్ ముందర నిలబడండి. కొంతసేపు నిలబడి గట్టిగా ఒక్క 10 సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అరవండి. మీరు అరవగలిగినారా లేదు వచ్చి నాకు రేపు చెప్పండి. మీరు అరిచినారా లేదా నేను మీకు చెప్తాను. మీరు అరవలేరు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 99 మంది అరవలేరు, నేను చెప్తున్నాను. తృప్తి మాత్రం మీరు సుబ్బారావు గారు మీరు ముందర మీరే అరవాలి. అంటే అది ఎందుకనంటే అది అరిస్తే రోగవాసన పోయినట్టు. మీకు మనందరికీ రోగవాసన ఉందండి. అంటే కొంచెం ఎవరో ఉంటే మన వాసు కొంచెం లోకవాసన వదిలిపెట్టుకున్నాడు. అంటే ఎవరికి లోకవాసన ఉండదో నిష్కర్షగా ఆత్మ అభివ్యక్తి వచ్చేస్తుంది వాడికి. ఆత్మ అభివ్యక్తి అండి. మీకు అక్కడ పోయి అరవాల్సిన పనిలే. మాటల్లో మొహమాటము అడ్డము ఇవన్నీ తెంపరితనం రావు. మన మనస్సుకు ఒక గుదిబండ మాదిరి ముఖం మీద కూర్చొని ఉంటుంది. అది మనం చెప్పాలనుకున్న దాన్ని చెప్పనివ్వకుండా చేస్తుంది అది లోకవాసన. అంతే కదా. లోకవాసన ఎందుకు వదిలేయాలండి?
చెప్పాలనుకున్న దాన్ని నిష్కర్షగా మీకు అత్యంత ప్రీతి కలిగిన దాన్ని మీ ముందర నిందిస్తూ ఉంటే మీరు వింటూ ఉంటారు. నేను చెప్తున్నాను, అదే మీకు లోకవాసన ఉన్నట్టు నెక్స్ట్ గుర్తు. మీరు నాకు ప్రీతిగా ఉంది, మీ ఎవరినో కాదండి, మీ అమ్మని తిడతా ఉంటే గమ్ముగా కూర్చుని ఉంటారండి. మీరు చూడండి, మీకు తెలిసిపోతుంది. ఉదాహరణకి ఏంటి, మీ భార్య తిడతా ఉందండి, ఇద్దరు స్త్రీలే కదా, ఎందుకు ఏదో తలకాయ నొప్పి, ఏదో మళ్ళీ నేను అరవలేను, నా వల్ల కాదు. సరే, అమ్మ మీద ప్రీతి ఉందండి ఆయనకి, రహస్యంగా ఒక 2 గాజులు తీసుకుని అమ్మను గాజు పెట్టుకో అని చేసి ఇచ్చాడు ఎవరో ఒక ఆయన. సరే 2 రోజుల తర్వాత ఏదో ఒక లీక్ అయిపోయి ఈయనకి వచ్చింది, మా అమ్మకు గాజులు తీసి ఇచ్చావండి అని అడిగింది. అవునా, ఎవరు చెప్పారు? ఈయన మాట్లాడకపోతున్నాడు. కేవలం మాతృ జాయా సంబంధంలోనే అంత రోగ భీతి ఉంటే మనకు మన యొక్క అభివ్యక్తి, మన మనసులో ఉన్న భావాలన్నీ ఎప్పుడు వ్యక్తమైపోయి శూన్యం అవుతాయి. మనసులో ఉన్నదంతా శూన్యమైపోవాలి కదా. వేరే వాళ్ళకి అవసరం లేదండి. ఎందుకు భార్యకు భయపడుతున్నారు? అవి అరుస్తుంది, మనకు శాంతి ఉండదు, అది నేను వినలేను, ఇవన్నీ ప్రతిబంధాలు కదా. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, భార్య ఇచ్చేటని ఎవరు చెప్పడానికి కాదు, మీకు చూస్తే అర్థమైపోతుంది. మనకు అభివ్యక్తి కూర్చుని ఉంటుంది లోపల. అభివ్యక్తి జరగకపోతే అంతే కదా, అభివ్యక్తి జరగలేదంటే ఏమైంది, లోపల కూర్చుని గుదిబండ మాదిరి ఉంటుంది. ఆయన చెప్పలేడండి, అది బయటకు పోతుంది, 24 గంటలు అట్టే పెట్టుకున్నాడు. మీకు ఎక్కడ గుర్తొస్తుంది ఇంకా? కాబట్టి మీ మనస్సులో కలిగిన భావాలన్నీ మీరు చెప్పగలుగుతున్నారా అనే జ్ఞానం వస్తే అప్పుడు మనస్సు లోకము విడిపోతుంది, అప్పుడు శూన్యత కలుగుతుంది. అంటే మీకు ఇప్పుడు అర్థమైంది లోకవాసన వదిలిపెట్టడం ఎంత కష్టం అనేది మీకు అర్థమైంది కదా. లోకవాసన ఇప్పుడు మీరు ఎంత జర్నీలో ఉన్నారో మీకు చెప్తున్నాను. మీకు ఏ ఏ లోకవాసనలో ప్రతిబంధాలు ఉన్నాయో అవన్నీ ముక్తికి ఆటంకాలు. అన్నీ రాసుకోండి, ఎవరు చెప్పాల్సిన పని. ఈ లోకవాసనలు నాకున్నాయి. ఇప్పుడు భార్య గట్టిగా మా అమ్మకి ఇది ఇచ్చాను నేను చెప్పలేను అంటే గోప్యకర్మ కదా. మహతాం నైవ గోప్యం హి ప్రాయత్కించిది స్మృతి. మహాపురుషులకి గోప్యత ఉండదు, వాళ్ళకి రహస్యం ఉండదు. వాళ్ళకి ఏముంటుంది రహస్యం? అది బట్టబయలితే వాడికి కష్టం వస్తుందనే రహస్యం. కానీ ఇది రహస్యంగా ఉండటం వల్ల పరమాత్ముడికి మేలు జరుగుతుందనేటువంటి రహస్యం భగవంతుడికి ఉండదట. రహస్యాలు 2 రకాలు. దానికి ఏం పేరు? గోప్యం, రహస్యం. గోప్యం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పండి. ఇది గోప్యం అన్నారు అనుకోండి, ఏమిటి గోప్యం? మీకేమైనా గోప్యాలు ఉన్నాయో చెప్పండి. గోప్యం అంటే అడిగినా కూడా చెప్పకూడనిది. రహస్యానాం రహస్యం వై లలితా ప్రీతిదాయకం అన్నాడండి అగస్త్యుడు. వాడు చెప్పేటప్పుడు అయ్యా ఇది రహస్యానాం రహస్యం, రహస్యములకంతా రహస్యం కానీ చెప్పేస్తున్నాడే. కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా భగవంతుడి వాక్యంలో. రహస్యం చెప్తున్నాడు, చెప్పేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? రహస్యం అంటే అడిగితే చెప్పవలసిందే. బాగా గుర్తుపెట్టుకోండి. గోప్యం అంటే ఏంటి చెప్పండి? నేను ఒక పేపర్ సెట్ చేసి ఆయన చూశాడు, ఆయన ఇచ్చేసాను. ఆయన తెలుసు పేపర్ స్వామి సెట్ చేసినాడు. ఆయన మామూలుగా ప్రీతిగా ఉన్నట్టుగా ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. స్వామి ఏం చదువుకోమంటారు చెప్పండి అని అడిగాడు. నన్ను మంచి నన్ను ఎందుకు అడుగుతా ఉన్నారండి? మీరు చెప్తే నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి నేను చదువుకున్నాను అంటే అది పేపర్ మీరు సెట్ చేసినారని చెప్తే బాగుంటుంది కదా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టిండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టిండి అడుగుతా ఉన్నాను. క్వశ్చనే లేదు, నేను అన్నీ ఇంపార్టెంటే, నాకు అన్ఇంపార్టెంట్ అనేవి ఏదీ లేదు. ఎంత పీడించినా బాధించినా గోప్యము చెప్పబడదు. అది మీ క్యాలిక్యులేషన్ పెట్టుకోండి. మీలో ముందర డివిజన్ అయిపోవాలండి, అప్పుడు గోప్య స్థానం వేరుగా ఉంటుంది. మీ హృదయంలోనే గోప్యం ఒకటి ఉందండి, అక్కడికి వేరే వాళ్ళని తీసుకోవెళ్ళదు. ఏమిటది? నక్షత్రము, నామము, మంత్రము, గురువు, హృదయస్థానము, గోప్యములు. అక్కడికి ఎవరిని పట్టుకెళ్ళకూడదండి, ఆయన చెప్తేనే వెళ్ళాలి.
హృదయంలోకి పరమాత్ముడి దగ్గరికి ఒంటరిగా వెళ్ళాలి. మాతాపిత్రాదుల దగ్గరికి ఒంటరిగా సేవ చేయాలి, లేకపోతే వాళ్ళు సిద్ధిని అనుగ్రహించరు. ఎందుకని? వీళ్ళందరూ సర్వదా ఏకాంతే సేవ్య, ఏకాంతంలోనే సేవించాలి వాళ్ళని. గుంపుతో సేవిస్తే ఈ ముగ్గురు మాతాపిత గురువు అనేటువంటి ముగ్గురు అనుగ్రహం మనకు దొరకదు. మీరు ఇంటికి వెళ్ళి యోచించండి. పాయింట్ ఏంటంటే, తల్లి అనుగ్రహిస్తే ఏమొస్తుంది, తండ్రి అనుగ్రహిస్తే ఏమొస్తుంది, గురువు అనుగ్రహిస్తే ఏమొస్తుందని ఉపనిషత్ భాష్యంలో తైత్రీయ ఉపనిషత్తులో అడుగున్నారు. ఇప్పుడు తల్లి అనుగ్రహించిందంటే ఏమొస్తుంది, తండ్రి అనుగ్రహిస్తే ఏమనుగ్రహిస్తాడు, గురువు అనుగ్రహిస్తే ఏమనుగ్రహిస్తాడు చెప్పు, మీరు యోచించండి. అప్పుడు గురువు అనుగ్రహిస్తే అనుగ్రహించేది అంటే నేను సూచనప్రాయంగా చెప్తున్నాను. తల్లి అనుగ్రహిస్తే ఇహ శరీరం అనుగ్రహ పాత్రంగా ఉంటుంది. తల్లి అనుగ్రహం వల్ల శరీరము రోగపీడితం కాదు. ఆమె అనుగ్రహించిందంటే ఆమె పుత్రుడి మీద ప్రీతిగా ఎట్టు తెలుస్తుంది? అది తల్లి గర్భధారణ చేసినంత కాలము ఆమె దుఃఖించదు, అది అనుగ్రహ లక్షణం. గర్భధారణ చేసిన సమయంలో ఆమె ఎన్ని దుఃఖాలు పడుతుందో అదన్నీ రోగంగా శరీరంలో పుత్రుడికి ప్రవేశిస్తుంది. పుత్రుడి ఎందు ప్రీతి చేత బ్రహ్మ విద్యను అభ్యసించి తల్లి నిరంతరము శాంతి గమనం చేస్తుంది. తినకూడనిది తినదు, వెళ్ళకూడని చోటికి వెళ్ళదు, చెయ్యకూడని పని చెయ్యు. ఆ అనుగ్రహం చేత ఆమె పుత్రుడిని పోషించింది. తర్వాత స్తన్యాన్నిచ్చే ఏ క్షణంలో కూడా దైవనింద చెయ్యదు. ఆమె అనుగ్రహం లక్షణం అండి. స్తన్యాన్ని ఇచ్చినప్పుడు, పుత్రుడిని స్నానం చేయిస్తున్నప్పుడు దూషణ వాక్యాలు స్మరించదు. అనుగ్రహం లేదంటే శపిస్తూ ఉంటుంది. ఆ వాక్యాలన్నీ మన శరీరంలో ప్రవేశిస్తాయి. తండ్రి వల్ల లోకస్థితి సమానమైపోతుంది. ఆచార్య పురుషుడి వల్ల పరలోకం పట్ల గమనం సుఖమయంగా ఏర్పడిపోతుంది. గురువులు లోకంలో అనుగ్రహిస్తారంటే అది అబద్ధం. తల్లి ఇంకేదో చేస్తుందంటే అబద్ధం. తండ్రి లోకంలో చేస్తాడు. తల్లి పరం నుంచి ఇహానికి శరీరం తీసుకురావడంలో తల్లిదండ్రులు అనుగ్రహిస్తారు. ఇహం నుంచి పరానికి వెళ్ళేటప్పుడు ఇహ ప్రతిబంధాలన్నీ గురువు తొలగిస్తాడు. అంటే అధికారం ఎట్టుంటుందంటే గురువు ఏం చేయలేడని చెప్తున్నాం కదా. శిష్యుడి యొక్క ఇచ్ఛ పరలోక గమనానికి అడ్డంగా ఉంటే గురువు తొలగించేస్తాడు. మీకు ఇది గురువు అనుగ్రహం అంటే ఏంటంటే ఆయన ముక్తుడు. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి నా కష్టం నెరవేర్చండి అంటే నెరవేర్చండి. వాడికి మోక్షేచ్ఛ ఉండాలి. కేవలం ఈ ప్రతిబంధం నెరవేరలేదు కాబట్టి ఆయన మోక్షగమ్యానికి వెళ్ళలేకపోతున్నాడంటే వెంటనే దాన్ని తీసేస్తాడు. ఆ విధంగా ఉంటేనే గురువు అనుగ్రహించే శక్తిని కలిగి ఉంటాడు. అందరూ వచ్చి గురువుగారు రక్షించేస్తారు అని అంటే మోక్ష మార్గంలో లేనటువంటి వాడిని ఆచార్య పురుషులు ఎవరన్నా రక్షిస్తున్నారు అని చెప్తున్నారంటే అది శాస్త్ర సమ్మతమైనటువంటి వచనం కాదు. మోక్షం కోరుతుండాలి. సంసార వ్యవహారంలో మాత్రము ఆచార్య పురుషుడు సాక్షాత్తు సంసార వ్యవహారాన్ని చేయడు. పరలోక వ్యవహారానుకూలమైనటువంటి సంసార వ్యవహారమే కానీ ఇహానుకూలమైనటువంటి సంసార వ్యవహారం కాదు. అంటే ఆ విధంగా చేస్తే చేస్తున్నట్టు కనిపించవచ్చు, కానీ నిజంగా తెలిసిన వాడు కూడా భ్రమ కలిగించి మళ్ళీ ఒక మిఠాయిని ఇచ్చి వాడిని చదివించినట్టు చేసినట్టే కానీ ఆ విధంగా చేయటం మాత్రం వేదిక మాత్రం ఒప్పుకోదు. చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ అది వేదిక మతాన్ని భేదించేస్తుంది. వేదంలో పరమాత్మను కల్పించిన నియమం తెలిగిపోతుంది అట్లా చేస్తే. అంటే ప్రతిదాన్ని వాడే చేయాలి. మళ్ళీ ఎవడు ఆ విధంగా ఏ గురువు అయితే శిష్యుణ్ణి వైదిక మతం నుంచి పక్కకు తప్పించేస్తాడు అంటే, ఉదాహరణకి మీరు కాశీకి వెళ్ళాలనుకున్నారనుకోండి, కాశీకి తీసుకెళ్తాననుకుని ఒక అడ్డాన్ని తొలగించి కాశీకి వెళ్ళే దారి లేని చోటికి తీసుకెళ్ళిపోయినాడు అనుకోండి, అక్కడి నుంచి కాశీకి మీరు వెళ్ళలేరు. ఎట్లా వెళ్ళాలి? అక్కడి నుంచి ఆయన రోడ్డు వేయాల్సిందే. వేదం అంటే ఏం లేదండి. వేద మార్గంలో వెళుతూ ఉంటే మహర్షులు వేసేస్తున్నారు మార్గాన్ని. మీరు వేద ధర్మాన్ని తిరస్కరించి వేరే మార్గంలో తీసుకువెళ్ళిపోతున్నాడు అంటే ఏమిటి అర్థం? ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని నేను ఇక్కడ వరకు ఏదో కొంచెం సులభంగా ఉంది, అక్కడ పోవాలనుకుంటున్నారు, మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, మీకు రోడ్డు కనిపిస్తాము, నాతో పాటు రండి అని చెప్పేసి నేను కంపల మీద నడిపిస్తే మీరు నడుస్తారా? నడవరు కదా. అంటే దీన్ని ఏం చెప్పారంటే మామూలుగా దృష్టి పదం
పద్ధతి అని రెండు గమనాలు. పద్ధతి అంటే ఏంటి? పద్ధతి అంటే ఏమిటి అర్థం అంటే ఏమిటంటే పద్భ్యాం హన్యతే ఇది పద్ధతి. పద్భ్యాం హన్యతే అంటే పాదముల చేత హరించబడినటువంటి మార్గమునకు పద్ధతి అని పేరు. పద్ధతి కొడుతున్నాం కదా, భూమిని కొడుతున్నాం, పాదము చేత హరించబడినది పద్ధతి. దృష్టి పదం అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారండి, అక్కడ ఒకటి కనిపిస్తూ ఉంది, అక్కడికి దృష్టి పదంతోనే వెళ్ళారంటే ఏమవుతుంది? మీరు కంపంలో పడిపోతారు కదా. అవి ఏం చేయాలి? పద్ధతిగా వెళ్ళాలి. కంటికి కనిపిస్తూ ఉంది కదా అని కంటి చూపులు పట్టుకుని వెళ్ళిపోకూడదు. ఎందుకంటే అది వైదిక మతం కాదు. మీకు ప్రిన్సిపల్ అర్థమైతే బి హ్యాపీ. దృష్టి పదావలంబనం చేస్తే పాదము అనుకూలించదు. ఎందుకంటే దృష్టి వెళుతుంది కానీ పాదం తీసుకెళ్ళదు దృష్టి పదంలో. కాబట్టి దృష్టి పదాన్ని చేరాలంటే పాద మార్గంలోనే వెళ్ళాలి కానీ దృష్టి మార్గంలో వెళితే మీరు వెళ్ళలేరు. కాబట్టి దృష్టి జీవుడిదైతే, పాదం జీవుడిదైతే పద్ధతి వేదాంతి. వేదం చెప్పినట్లు వెళితేనే, అంటే ఆ మార్గంలో వెళితేనే అక్కడికి మీరు వెళతారు కానీ ఆ మార్గంలో వెళ్ళకుండా కూడా మీరు వెళ్తారు. ఎట్లా? కంపంలో కూడా వెళ్తారు. అవైదికమైనటువంటి మతంతో మిమ్మల్ని తీసుకువెళ్ళాలంటే సమస్త మార్గమును కల్పించగలిగినటువంటి విశ్వామిత్రుడు వంటి ఆచార్య పురుషుడు మీకు దొరకాలి. అంటే ఎక్కడో అంటే మిమ్మల్ని దారి తప్పించినా గురువు తప్పిస్తాడు. ఎందుకంటే ఆ మార్గంలో మీరు వెళ్ళలేరంటే, కాలహరణం అయిపోతుందంటే మార్గం తప్పించి మళ్ళీ సమీప వేద మార్గంలో కల్పిస్తాడు. మార్గం తప్పించేస్తాడు, సమీప వేద మార్గానికి తీసుకెళ్తాడు. అంతే ఆయన చేయగలిగింది. మొత్తం దారినంతా ఆయనే వేసేసినాడు అంటే ఆయన జీవుడే.